ప్రపంచంలో ఎవ్వరు నోట్లో విన్నా ఆ రచయిత పేరే వినిపిస్తుంది. ఈ ఆనందం చాలా ఉందండి. చాలా దగ్గర పంచుకుంటూ వచ్చాను, అయినా తరగట్లేదు. మీదే నేను ఆనందం అని అడగలేదు. అవును, మీరు భోజనం చేసి ఎన్నాళ్ళు అయిందని అడిగింది. ఆ ఆనందంలోనే భోజనం లేదు. ఫ్యాన్స్ గుండెల్లో ఫిరంగి మోతని అవును. అది అక్షరాల నిజమైపోయింది. చంద్రులో ముక్క చారిందది నక్క ఆటని నేను 100 రాయొచ్చు కాక పాట 1000 చేసింది మాత్రం రామచంద్ర సార్. అంటే ఎంత శ్రమిస్తున్నాడు ఆయన. మొన్న కొండల్లోకి వెళ్ళి చూశారు కదా. అవును. చిన్నపిల్లలు ఆ ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఆ సౌండింగ్ ఎలా వెళ్ళింది దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు. చాలా సింపుల్ ట్యూన్ చేసాడు కానీ చాలా హాంటింగ్ ట్యూన్ చేశాడు. ఎవరితో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ పాటలో? బుచ్చిబాబుతోనా రెహమాన్తోనా? బుచ్చిబాబు గారే ఆబ్వియస్ గా. నేనంటే ఆయనకి ఇష్టం ఆ సమయంలో. ఇలా కార్ డోర్ తీసేసరికి అక్కడ వంకాయలు నిగ ఆడు కనిపించాయి. ఏం తిన్నావో కాయాదుంప నీ అవ్వారం వరద ముంప అని అక్కడ వచ్చింది. నేను చిరంజీవి గారు నేనేమనుకున్నా, ఈ పాట విని కనీసం ఇప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే బాగుంది నాకు. ఇప్పుడు కోరిక నిజంగా ఉంది సార్. అంటే ఆయన్ని కలవాలి. ప్రయాణంలో మీకు అర్థమైన విషయం ఏంటి? మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఏదైనా ఈజీగా రాదన్నది ఫస్ట్ అర్థం అవుతుంది. కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపోతాడు. చెప్పట్లేరా? ఎలా గెటన్ అయ్యారు బాలాజీ గారు? ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అది నాకు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీలో ఎట్లా రెస్పాన్స్ వచ్చిందండి? నేను అనుకున్న స్థాయిలో నాకు ఫోన్స్ రాలే ఇప్పటికి కూడా. కానీ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండి. ఎందుకో చెప్తున్నా, ఆడలేదు, మగ లేదు, ముసలి లేదు, ముతక లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు. వెస్టిండీస్ వాళ్ళు చేసిన, కరేబియన్స్ చేసిన డాన్స్లు ఉన్నాయి రీల్స్ లో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నా ప్రోగ్రాంలో చాలా మంది గొప్ప గొప్ప మహానుభావులు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అన్నది మీ అందరికీ పరిచయమైన విషయమే. ఇప్పుడున్న ఈ గెస్ట్, ఈ స్పెషల్ టచ్కి 100కి కోటిపాళ్ళు సూట్ అయ్యే గెస్ట్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన రాసిన ఈ మధ్య చంద్రుల్లో ముక్క పెద్దిలో పాట రామ్ చరణ్ మీద షూట్ చేసింది, రెహమాన్ సంగీత పరిచింది అండ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఆ పాట ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఉప్పెనలా కమ్మేసింది మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని. ఆ పాట రాసిన రచయిత ఈ రోజున ప్రపంచంలో ఎవ్వరు నోట్లో విన్నా ఆ రచయిత పేరే వినిపిస్తుంది. అతని ఒరిజినల్ పేరు మంగు వెంకటరమణమూర్తి, బట్ ఎలియాస్ బాలాజీగానే అతను అందరికీ పరిచయం, పరిశ్రమలో కానీ పబ్లిక్లో కానీ. కాబట్టి అటువంటి గెస్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా పర్సనల్గా చాలా గర్వంగా ఉంది. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బాలాజీ గారు. నమస్తే సార్. మిమ్మల్ని వెంకటరమణమూర్తి అని పిలవాలా, బాలాజీ గారు అని పిలవాలా? ఇప్పుడు నడిచే పేరు బాలాజీ గారు. బాలాజీ గారు అదే, రెండు ఒకటే కదా. వెంకటరమణమూర్తి, బాలాజీ రెండు. ఆయన కోపం రాకుండా మార్చింది ఏదో ఈ నక్షత్ర ప్రోద్బలంతో. ఓహో. వెంకటరమణమూర్తిని ఏదో బూ అనేది పెట్టమంటే ఉత్తరాషాఢ నక్షత్రం. వెంకటరమణమూర్తిని మారిస్తే మళ్ళీ ఆయనకి పెద్ద ఆయన కోపం రాకుండా బాలాజీని పెట్టి, బాలాజీ ఆయన పేరే, ఇంకో పేరు పెట్టుకున్నారు. అంతేనా? అంతే. అంటే మీరు జాతకాలు గట్టి బాగా నమ్ముతారేంటి బాలాజీ గారు? కొంచెం నమ్ముతారు. ఓకే. సో మీకు జాతక రీత్యా వచ్చిందా ఈ సక్సెస్? మీ టాలెంట్ పరంగా వచ్చిందా ఈ సక్సెస్? అంటే ఏం చెప్తారు? అన్నీ కలిసి వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసే ప్రయత్నం కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అయింది నేటికి. 18వ సంవత్సరంలో ఈ అంటే రాశాను, చాలా హిట్స్ రాశాను.
అవును But మీరు ఇప్పుడు పెద్దది పడింది. అవును నాగార్జున గారికి రాశారు, నాని గారికి రాశారు మంచి హిట్లు. అల్లు అర్జున్ గారికి, అల్లు ప్రభాస్ అర్జున్ గారికి, కి ఆర్య 2లో ప్రభాస్ మిస్టర్ మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ లో రాశారు. అలాగే రీసెంట్ బంగారాజు, నాగచైతన్యది Hmm. చాలా రాశాను. 400 పాటలు వరకు రాశాను. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇవన్నీ ఈ ప్రయాణంలో మీకు మీకు అర్థమైన విషయం ఏంటి, మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అంటే ఏదైనా ఈజీగా రాదన్నది ఫస్ట్ అర్థం అవుతుంది. Hmm. అంటే ఏదో పాటల రచయితగా వితౌట్ ఎనీ నాలెడ్జ్, అంటే మనం వితౌట్ నోయింగ్, తెలియకుండా వచ్చాను ఇక్కడికి. అంటే కవి హృదయం నాలో ఉంది, కానీ నన్ను సాధారణంగా ఆహ్వానించే వాళ్ళు ఎవరు ఉంటారో లేదో అన్నది నాకు తెలియదు. రియల్లీ ఐ డోంట్ నో. అంటే పాట ఎలా రాయాలి, ఎవరిని అడగాలి, ఇవన్నీ క్వశ్చన్సే ఓవరాల్గా. అన్ని ప్రశ్నలే. ఇక్కడ ఎవరిని వెళ్ళి అడగాలి, అసలు పాట ఎలా రాయాలి ఫస్ట్, అంటే ఎలా సందర్భం ఇస్తారా లేకపోతే ట్యూన్ ఇస్తారా, అవి కూడా తెలియదు. ఎవరిని కలవాలి అది కూడా తెలియదు. తెలియకుండా అంటే నేనేంటంటే అప్పుడు ఆ టైంలో 2008 ఆ టైంలో ఉద్యోగం చేసేవాడిని కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా. ఇక్కడే మన కొన్నాళ్ళు వైజాగ్లో చేశాను. అంటే ఇక్కడ హైదరాబాద్లో చేసి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో చేసేవాడిని, ఫ్రెండ్ నేను ఏదో షాప్లో అలాగే. ఆ తర్వాత ఈ పాటల కోసం ప్రయత్నం మొదలుపెట్టా. అంటే ఎలా చేయాలి ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకోవాలి ఏంటి, ఎవరిని అడగాలి, పాట ఎలా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్నది ముందు నేర్చుకోవడానికి 1 సంవత్సరం తిరిగా 2007 ఆ టైంలో. అంటే ఫలానా ఒక దర్శకులు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, తర్వాత హీరో ఇమేజ్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని తర్వాత ఆ ట్యూన్ వచ్చాక వాళ్ళు చెప్పిన సందర్భంలో మన మాటలు పెట్టాలి అన్నది తెలుసుకున్నా ఫస్ట్ 1 సంవత్సరంలో. ఓకే. ఆ తర్వాత సరే ఇంక దర్శకుల్ని కలవాలా, మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలా, ఇది మళ్ళీ $1 million క్వశ్చన్. దర్శకులు అయితే మనకి అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా, అసలు మీకు ఏం రాసావని అడిగితే నేనేం రాయలేదండి, రాయడానికి వచ్చాను చెప్పాలి. ఇలా ప్రయత్నాల్లో ఫస్ట్ నేను తిరిగాను, చాలా తిరిగాను. తర్వాత ఏదో సందర్భంలో ఒక ఆఫీసులో వెళ్ళి బయటికి వెళ్తే, మీరు పాటల రచయిత అని ఎవరో అడిగితే, అవునండి పాటలు రాస్తానంటే, అయితే ఈ పక్కనే ఇక్కడ ఆఫీస్ ఉంది, జగడం ఆఫీస్, సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, దాంట్లో ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉంటారు, అతనికి పాటలు బాగా ఇష్టం, తోలేటి ప్రకాష్ అని నా ఇష్టం సినిమా చేశారు డైరెక్టర్. అవును అవును. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అందరికీ తెలియదు, ఒక బ్యాగు, జేబులో పెన్నులు పెట్టుకుని కవిలాగా ఏంటంటే ఆయన పాటలు రాస్తారా అంటే, అవును సార్ అన్న. ఏం రాశారంటే, ఇంకేం రాయలేదు సార్ అన్న. ఏం రాయలేదా, సరే అంటే ఎలా మరి రాద్దాం అనుకుంటున్నారు, రాయలేదు అన్నారు కదా అంటే, మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి సార్ రాస్తాను పాట అన్నాను. అంటే ట్యూన్ లేకుండా, అయితే నేను సిచ్యువేషన్ చెప్తాను, మీరు ఇక్కడ కూర్చొని 1 గంటలో పాట రాయగలరా పల్లవి వరకు అని అన్నాడు. పల్లవి వరకు అంటే అలాగే సార్ రాస్తాను. అప్పుడు ఆయన సినిమాకి కో డైరెక్టర్ ఏదో, జగడం సినిమాకి సుకుమార్ గారి డైరెక్షన్లో, బట్ ఆయన వేరే ఎక్కడో ఏదో కథ ఇచ్చి ఉన్నారు. ఆ సినిమా కోసం నాకు సిచ్యువేషన్ చెప్పారు. చెప్తే నేను పక్కనే కూర్చొని 15 గంటలో రాశా పల్లవి. అంటే ఏదో నా ఊహకి తగింది, నేను ఏదో రాసి, సార్ ఒక పల్లవి, ఒక చరణం కూడా రాశా. ఓకే. అంటే అది ఎలా జరిగిందో, అది చాలా దాన్ని ఏమంటారు, మాయలా జరిగింది. నేనేమన్నా ఫస్ట్ నేను ఇంప్రెస్ చేయాలి, నాకు కొద్దిగా ఈ సాహిత్యంలో కొంచెం పట్టుండబట్టి, సార్ చరణం పల్లవి మామూలుగా ఉంటుంది, చరణం బ్రెత్లెస్ చేశానండి, అంటే ఆపకుండా పాడితే బాగుంటుంది, ఇది మీరు చెప్పినట్టు. ఆయన ఏం చెప్పాడు, ఒక అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయిని ఇలా చూడగానే, ఇలా పాస్ అయిపోతుంది, ఇలా చూడగానే అమ్మాయి గురించి వర్ణించాలి. అంటే అలా పాస్ అయిపోతుంది దానికి, లేకపోతే ఎదురుగుండా వచ్చి పాస్ అయిపోయిన దాన్ని గురించి ఏం చెప్తాం అన్నదంటే, నేను ఏదో కొల్లలు అన్నీ ఆలోచించి రాశాను అనమాట. దాంట్లో చరణం కొంచెం తమాషాగా ఉంటుంది, గమ్మత్తుగా రాశా. అమ్మాయిని ఇలా చూశాడు, అది పాడి వినిపిస్తుంది ప్లీజ్.
గాలమేయు కోల కళ్ళు గాజు బొమ్మ లాంటి ఒళ్ళు మల్లె మొగ్గ లాంటి ముక్కు మిస్సు యూనివర్సు లుక్కు సుబ్బలక్ష్మి గారి గొంతు అష్టలక్ష్మి ఆమె సొత్తు సత్యభామ లాంటి సొగసు అమ్మ లాంటి మంచి మనసు తిరిగి చూస్తే ఒక్క మాట తిరగమూత పెట్టినట్టు ఎదురు పడితే ఉన్న చోట తిరుపతిళ్ళి వచ్చినట్టు నాన్నలాంటి నేచరు నందికొండ ఫీచరు స్టేట్ బ్యాంకు ఓచరు నాకు ప్రేమ కోచరు అలకలో అరుపులు మెలికలో మెరుపులు కులుకులు తళుకులు చమకులు ఝలకులు ఇలా ఆగుతాడు. ఇది బ్రెత్లెస్ అండి అని చెప్పా. ఆయన వెంటనే చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన వెంటనే ఏదో మీలాగే చప్పట్లు కొట్టి ఎవరైనా కొట్టాల్సిందే. అంటే ఆయన అర్థం కాదు కాదండి, ఇప్పుడు నేను గంటలని చెప్తే మీరు 20 నిమిషాల్లో వచ్చారేంట అంటే పాట రాసేద్దామని ఉత్సాహంలో స్టార్టింగ్ కదా, చాలా అదే ఆవేశం, ఆవేశంలో ఉన్నాను సార్ రాసిచ్చారంటే వెంటనే టక్కున లోపలికి వెళ్ళాడు ఆయన. ఏంటి ఏం చేస్తారని అలా నించొని ఉన్నా. లోపలికి వెళ్ళి ఒక 5,000 రూపాయలు తీసుకొచ్చి నా జేబులో పెట్టి, ఇది మీకు అడ్వాన్స్, ఈ పాట మీరే రాస్తున్నారు, మీరు పాడిన పాట చూనే కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను, రెండో చరణం కూడా రాసేయండి అని చెప్పేసాను అనమాట. అది నా మొట్టమొదటి ఇది. అలా రెండోది అంటే 2 చరణాలు ఒక అమ్మాయిని చూడగానే ఏంటి వర్ణిస్తాము అన్నదానికి రాసిందనమాట. పల్లవి 2 చరణాలు రాశాను. ఆ పాట ఫస్ట్ నా స్టార్టింగ్ సాంగ్ అది. అదే ఇజాక్యులేషన్ అంటారు కదా, మనం చూడగానే మన నుంచి వచ్చే ఒక పోరింగ్, ఒక స్పిల్ ఓవర్, అంతే అంతే. అది మీ ఆ స్టాంజాలో పర్ఫెక్ట్ గా ఉంది. అవును అవును. అదే మన దీంట్లో చెప్తారులే, అంటే శాస్త్రంలో అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే ఈ బ్రుకుటిలో ఉంటుంది, అది కారుతుందట, నోట్లోకి వస్తుందని. మన సాహిత్యం ఏదైనా కవిత్వం ఎవరు రాసినా ఎవరు చెప్పిన పాండిత్యమైనా సాహిత్యం బురుకుటిలోంచి నోట్లోకి వచ్చి బయటకు వచ్చేది అని. అలా ఆ క్షణం అమ్మవారు ఏమైనా పూనిందేమో అక్కడ బురుకుటి మీద కూర్చొని. నాకు ఫస్ట్ ఇంపాక్టే ద బెస్ట్ ఇది అవబట్టి నన్ను ఆ పాట వినగానే ఫస్ట్ సుకుమార్ గారికి తీసుకెళ్ళాడు ఆయన, ప్రకాష్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అఫ్కోర్స్ 2007 ఎండింగ్ అనుకుంటాను, ఆ ఎండింగ్ అప్పుడు పరిచయం చేశారు ఆయనకి. ఇలా మంచి ఇలా నేను చెప్పగానే 20 నిమిషాల్లో పాట రాశాడు సుక్కు అని ఏదో ఆయన చెప్పాడు ప్రకాష్ గారు. అంటే అవునా ఏంటి వినిపించాను బాగా రాశారే అన్నారు. ఆ తర్వాత సరే పాట ఇప్పుడు నాకేంటి కొట్టడమే, మనం కుంభస్థలం ఎక్కుతున్నాము, సుకుమార్ గారు లాంటి పెద్ద డైరెక్టర్తో పాట రాసే అవకాశం వస్తుందేమో అని ఒక ఎంతూజియాజం అవన్నీ ఉంది. బట్ ఆయన దగ్గర అలా జర్నీ వెళ్తూనే ఉన్నా. జగడం సినిమా కూడా అయిపోయింది, దాంట్లో పాట రాల. ఆ తర్వాత ఆర్యా 2 ఇంకా ఎండింగ్లో అంటే 2009 ఎండింగ్లో నాకు అంటే 2.5 ఏళ్ళు దాదాపు సుకుమార్ గారికి అలా ప్రయత్నిస్తూనే ఉన్నా, వెళ్తూనే ఉన్నా ఇప్పుడు. అంటే ఇంకా వదలలేదండి పట్టుకొని. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఈ ఒక్క పాటే ఉంది, ఇది మీ బాగుంటే ఇస్తా అని చెప్పేసి ఆ 2009లో ఇవ్వడం. ఇవాళ మధ్యాహ్నం కరెక్ట్గా 2:30కి ఇచ్చారు చూను, నాకు బాగా గుర్తుండి ఉంటే. రేపు ఉదయం 10 గంటలకి నేను మళ్ళీ పాట తీసుకొచ్చి రాసి ఇచ్చా ఆయనకి, సుకుమార్ గారికి. అన్నపూర్ణ స్టూడియోలో ఏదో 8 షూట్లో ఉంటే ఈయన ఎప్పుడు వచ్చారు అన్నారు. సార్ పాట రాసాను సార్ అన్న. ఏంటండి మీరు ఫాస్ట్గా ఉన్నారు, పాట రాస్తారంటే ఆయనే జనరల్గా ఒక వెర్షన్ రాస్తే ఎవరైనా చూస్తారు, అది ఇలా కాదండి మరోలా ఇంకేదో చేంజెస్ ఉంటాయి కదా. ఆ పాట కూడా అదే మనకి పేరు వచ్చిన ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకు, ఫస్ట్ సాంగ్ అది. ఆయన పాట అంతా విన్నారు, చరణాలు కూడా వినిపించాను, లేచి నించున్నారు. ఏంట్రా పాట పోయిందిగా ఉంది, మరి ఏంటో కోపం వచ్చిందేమో ఏంటో తెలియదు కదా మనకి. ఫస్ట్ పెద్ద భుజమే చేసేశారు. ఇంత బాగా రాస్తారని తెలిస్తే 2.5 ఏళ్ళు తిప్పించేవాడిని కదండి అని ఓపెన్గా చెప్పారు. అదేలే అని అన్నారు. అది చాలా అయిపోయింది పాట, మీరు 2 చరణాలు ఏమున్నాయి అది ఓకే, పల్లవే మనం రాసుకుందాం అని చెప్పి ఆ పల్లవికి ఇంకో 1 మంత్ అయితే పట్టింది. ఆ పాట అలా వచ్చింది. దాంతో నాకు అదొక విజిటింగ్ కార్డ్ అయింది అనమాట. ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి అనే పాట నాకు విజిటింగ్ కార్డు. అది కూడా చాలా హ్యూజ్ సక్సెస్, పెద్ద హిట్ అయింది. అది కూడా నాకు ఇప్పటికి కూడా ఎవరెవరో దేశ విదేశాల నుంచి వాళ్ళు వచ్చి ఏదో సరదాగా ఫోటోలు దిగడం, లేకపోతే ఆ పాట గురించి ప్రైజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు ఇప్పటికీ. అది స్టిల్ ఆ పాట వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. అవును, బట్ అది ఇప్పటికీ చాలా ఎవర్ ఫ్రెష్ అన్నమాట. ఒక మంచి పాటకి 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండవు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ పాటలు అజరామరంగానే ఉంటుంది సార్. అలా జరిగిందనమాట ఫస్ట్ నా స్టార్టింగ్ జర్నీ, అలా జరిగింది. అదేలేండి. తర్వాత అంటే మరి నేను అనుకోవడం ఆ ఉప్పినంత ప్రేమకి ఆ ఉప్పిన
మాటే ఇన్స్పిరేషన్ ఏమో బుచ్చిబాబు సన్న గారికి సినిమా టైటిల్ పెట్టడానికి. అవును అవును అయ్యుండొచ్చు కదా. అయ్యుండొచ్చు. ఎందుకంటే పాటలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి టైటిల్స్. అవును. ఇప్పుడు గుండె జారి గల్లంత అయిందే టైటిల్ పెట్టారు. ఆ, పాటే కదా అది. అవును, చాలా నేను రాసిన పాటలు కూడా కొన్ని పేర్లు స్టార్టింగ్ పదాలు పెట్టారు. చాలా నాకు గుర్తుంది. అవును, కొన్ని ఏంటవి? ప్రియతమా నియోజక కుశలమా ఏదో వరుణ్ సందే సినిమా ఏదో రాశాను అప్పుడు. ఆ దాంట్లో ఓపెనింగ్ నువ్వలా నేనిలా తప్పించిపోయినా అనేది ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆ నువ్వలా నేనిలానే నెక్స్ట్ సినిమా తీసాడు ఆయన. సార్ ఆ ఓపెనింగ్ బాగుంది, నువ్వలా నేనిలా అని అలా అలా టైటిల్తో సినిమా వచ్చింది. అలా కొన్ని కుదురుతాయి. అలా అలవాటు పడతారు కదా. అవును, చెవికి అంటే పాట వింటూ ఇదేదో బాగుందని టైటిల్ నెక్స్ట్ సినిమాకి టైటిల్ అదే పెట్టుకున్నారు ఆయన. క్యాచీగా ఉంటుంది, సందర్భోచితంగా కూడా ఉంటుంది. అవును, చాలా సినిమాలు అట్లాగా టైటిల్స్ వచ్చాయి అట్లా. అవును. ఆర్యా 2 తర్వాత ఎక్కువ కనిపించిందా, లేకపోతే స్టిల్ ఇంకా మీరు సుకుమార్ గారి చుట్టూరా తిరిగినట్టుగానే ఇండస్ట్రీ చుట్టూరా? ఇంకా అది అంటే ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అది నాకు ఐడియా లేదు, కానీ అంత పెద్ద పాట వచ్చిన తర్వాత నా ఐడియాలజీ ప్రకారం నేనేమనుకుంటానంటే, నేను కొంచెం పబ్లిక్ రిలేషన్లో కొంచెం వీక్, నాకు తెలియదు అందరు 10 మందికి చెప్పాలి అని. అది ఒకటి. రెండోది, దీంట్లో ఒక సినిమా చేసిన తర్వాత సుకుమార్ గారు నెక్స్ట్ 2009లో అయిన తర్వాత 2011లో ఆయన చేశారు సినిమా. మళ్ళీ 2012లో రిలీజ్ అయింది ఏది 100%లో. అవును. ఈ మధ్య గ్యాప్లో నేను ఏవో చిన్న సినిమాలు రాశాను. ఇప్పుడు కళ్యాణరామ్ గారి కత్తి అనే సినిమా, అలా ఏవో చిన్నవి ఒక 2-3 ఇప్పుడు మీరు చెప్పిన టైటిల్స్ అలాంటివి రాశాను. కానీ ఏంటంటే తగినంత పబ్లిక్ రిలేషన్ లేక ఆగిపోయిందేమో. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది నాకు, అంత గొప్ప పాట రాసిన. అంటే నాకు అర్థం కాలేదు, ఇంత పెద్ద ఒక పాటే మరో పాటను తీసుకొస్తుంది అన్నది నా మైండ్ సెట్ మామూలుగా. అవును, మీ మైండ్ సెట్ కాదు, ఇండస్ట్రీలో అదే రివాజు. ఒక మంచి సినిమా 4 సినిమాలు పట్టుకొస్తుంది. ఒక యాక్టర్ కైనా, ఒక డైరెక్టర్ కైనా, ఒక యాక్ట్రెస్ కైనా, ఎవరికైనా. అలాగే ఒక మంచి పాట 100 పాటలు పట్టుకొస్తుంది. అవును, అలా అనుకొని నేను తక్కువ వెళ్ళాను ఇంటర్వ్యూస్, కానీ తక్కువ కనిపించాను. ఆ పాట విన్నారు కానీ నన్ను వదిలేశారు. అది జరిగింది అక్కడ. లేకపోతే నేను ఇవాళ అంటే అఫ్కోర్స్ ఎప్పుడు వృత్తిపరంగా నాకు ఏదో పాట వస్తూనే ఉంది, చిన్నదో పెద్ద ఏదో రాస్తూనే ఉన్నాను, బట్ తగినంత పేరు రాలే. అదే అంటే జీవనోపాధికి లోటు లేకుండా. ఎందుకంటే నేను 2009లో ఎప్పుడు ఈ పాట రాశాను, ఉన్న ఉద్యోగం వదిలేశాను. అమ్మా, అంటే ఫుల్ డిపెండ్, 2 పడవల మీద కాళ్ళు పెట్టలేము. వీళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలియదు. నేను ఎప్పుడు మళ్ళీ అక్కడ అవైలబిలిటీ లేకపోతే అక్కడ ఆఫీసులో వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా అని చెప్పి ఇంకెందుకు ఏదో ఒకటి త్యాగం చేయాలి. అదేదో హిందీలో సామెత ఉంది కదా, పాన అయితే కూర్చుకోనా అన్నట్టు, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల. అది సరే అని చెప్పి ఇంట్లో ఇంకా మా అమ్మగారు వాళ్ళకి చెప్పి, ఇలా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటే పాటలు కంటిన్యూ వస్తాయా నీకు, మాకేం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అన్నారు. అదే నీ ఏడుపు నువ్వు ఏడు అంతే. అప్పుడే కరెక్ట్ నాకు మ్యారేజ్ అయింది 2008లో. ఆ టైంలో అప్పుడు ఉద్యోగం వదిలేసి అనమాట. ఆ తర్వాత అంటే ఈ పాట రావడం నాకు, తర్వాత పాటలు రాకపోవడం ఒక $1 మిలియన్ క్వశ్చన్ నాకు. ఏంటి ఏమీ రావట్లేదు, పాటలు ఏమి రావట్లేదు అనే లోపు 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది. అది ఎలా వచ్చిందండి? అది దశరథ్ గారికి కాల్ చేశారు. ఓకే. దశరథ్ గారు ఈ పాట ఉప్పెనంత ప్రేమకి వినున్నారు కదా, ఆయన ఫోన్ చేశారు నాకు, ఇలాగా ఒక పెళ్లి పాట కావాలి బాలాజీ అని. అంటే అలాగే సార్ అన్న. అది కూడా అది రాశాను. అది రాసిన తర్వాత మళ్ళీ గ్యాప్, అంటే పాటకి 2 సంవత్సరాల గ్యాప్లో వచ్చింది పెద్ద పెద్ద హిట్లు. ఆ పాట కూడా ఇప్పుడు దీనికి ఆర్య 2 ఉప్పెనంత ప్రేమకి నాకు బెస్ట్ అప్కమింగ్ లిరిసిస్ట్ అని 2010లో అక్కడ చెన్నైలో అవార్డు ఇచ్చారు, రేడియో ఇచ్చేవాడు అక్కడ పిలిచి. ఓకే. ఈ 2009-10 అయిపోయిన తర్వాత 12లో మిస్టర్ పర్ఫెక్ట్ పాటకి అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు ఆయన చేతుల మీదగానే వచ్చింది. దానికి కూడా ఆయన జరిగిపోయిన 1 సంవత్సరం ముందు, అదే పోయే ముందు కరెక్ట్ నా అదృష్టం ఆయన చేతుల మీద తీసుకున్నాను. అలాగే 2012లో ఇదైంది అనుకుంటా. ఆ తర్వాత 13, 14, 15 అన్నది అలాగ సోసోగా నడిచింది. అంటే
నాకు అర్థం కాని ఒక రీతిలో నడిచాను. ఏంటో అందరూ ఆఫీసులకు వెళ్ళడం ఇవన్నీ కామన్‌గా జరిగేవి. ఇన్ని పాటలు రాసినా అందరూ ఆఫీసులకి వెళ్ళడం, పాట అడగడం అన్నది కామన్‌గా ప్రతి రచయిత ఎదుర్కొన్నదే చేసేది ముందులోది. అది దానికి మనమే అతీతులు పెద్ద కాదు. అతిథులు కాదు. అందుకు అలా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 16లో 'సోగ్గాడే చిన్నైన' రాశాను మళ్ళీ. 16 హ్మ్. సోగ్గాడే అది మంచి హిట్ అయింది. నీ నవ్వే హాయిగా ఉంది, ఈ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది అని ఏదో పాట. ఆయన కళ్యాణ్ కృష్ణ గారు అవును, కళ్యాణ్ కురసాల కళ్యాణ్ కృష్ణ. కురసాల కింద ఆయన దాంట్లో పాట ఉంది. మంచి హిట్ అయింది ఆ పాట. చాలా చాలా టీవీలు చాలా పేపర్లలో కూడా బాగా మారుమోగింది ఆ పాట. మారుమోగింది. అవును. ఈవెన్ నాకు శ్రీను వైట్ల గారు అమర్ అక్బర్ యాంథోనీకి కాల్ చేశారు పాట కోసం. ఎవరు ఒక పాట ఉందంటే ఆయన ముందు ఫస్ట్ మాట ఏంటంటే ఆ సోగ్గాడే చిన్న పాట రాసి అది నాకు ఐ లవ్డ్ ఇట్ బాలాజీ, నాకు నా వైఫ్కి చాలా ఇష్టం అని చెప్పారు. అబ్బో. అంటే ఊరు బాబు ఇవి కూడా వింటారా వీళ్ళు? ఎందుకంటే అదే పనులు ఉంటారు. అదే ఎవరేం రాస్తున్నారు, ఎవరి చేత ఏం రాయబడుతుంది, అవును ఎందుకంటే వాళ్ళకి కూడా వెతుక్కుంటారు కదా అవును నెక్స్ట్. అవును అవును అలాగా అది 16లో ఆ పాట పడింది. మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని మీరు రాసిన పాట నచ్చక దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకోళ్ళ చేత రాయించుకున్న సందర్భాలు ఉన్నాయా? మీరు అలాంటి చేదు అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? ఉంటాయి, అది కామన్గా ఉంటాయి, కామన్. ఉంటాయి ఉన్నాయి, ఫిక్స్. ఉన్నాయి 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 ఎందుకంటే ఇది నేను చెప్పడానికి నేనేమి సంకోచించను. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రొసీజర్ ఆఫ్ సాంగ్ అదే నడుస్తుంది. దాన్ని ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు రైటర్లు రాయడం అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా ది బెస్ట్ అనేది అవుట్పుట్ తీసుకుంటున్నారు. అదైతే 100% జరుగుతుంది. అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ ఏదన్నా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఆయనకి నచ్చాలి అన్నది ఇది. ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండి లేదేమో, ఇప్పుడు అది చాలా విరివిగా ఉంది. అందరూ రాయడం, పళ్ళు ఒకరిది, చరణం ఒకరిది, అలా పెట్టరు. మళ్ళీ చరణంలో మీద 2 లైన్లు, ఒకరు కింద 2 లైన్లు అలా పెట్టరు. బట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అన్నది ఏదో ఒకటి, మొత్తం అంతా ఏకండిగా ఒక పాటే. ఏది బాగుంటుంది, ఏది నచ్చింది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలాంటి అనుభవాలు ఉన్నాయండి మీకు? అలా నాకు ఉన్నాయి జరిగాయి అలాంటి ఒక 3-4 జరిగి ఉంటాయి నాకు కూడా. అలా అవునా? ఎక్కువ అంతెందుకు, మన మన బుచ్చిగారే, మన బుచ్చిబాబు గారి పాటకి ఉప్పెనికి నేను రాశాను. అది అంటే అంతా ఓకే అయిపోయింది పాట. ఇక్కడ మన బుచ్చి గారికి అయింది, మన సుకుమార్ గారు విన్నారు, ఓకే అన్నారు, మన మైత్రి రవి గారు విన్నారు, ఓకే అన్నారు, అంతా ఓకే అయింది. అక్కడేదో సంథింగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర లేదు, వేరే వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు, నేను ఒకటి ఓకే చేశాను ఏదో చెప్పారు, సంథింగ్ అలా పోయింది ఆ పాట. బుచ్చి గారికి బహుశా ఆ పాట దీనివల్ల మిస్ అవ్వడం, నాకు ఇది ఫస్ట్ పాటకి ప్లస్ అయింది. మనసులో అంటే ఆయన కూడా బుచ్చిబాబు గారు కూడా సాంగ్స్ చాలా ఇష్టం అతనికి. అవును, పాటలు చాలా ఇష్టం, పాడేస్తుంది. మనం ఎదురుగుండా వెళ్తే ముందు ఆ పాట ఈ పాట పాడుతుంటారు సార్. అయ్యో, మొన్న స్టేజ్ మీద కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్తూ ఆయన మాట్లాడుతూ చుక్కలు తెమ్మన్న పాట ఇష్టం సార్ నాకనే చెప్పాడు. నేను నా ఇష్టం అనే సినిమా రాశారు, రాణా జెనీలియా, మీ మధ్యలో 2011 ఆ టైంలో. ఓకే, 11, 10 నుంచి 12 మధ్యలో ఈ నా ఇష్టం కూడా ఉంది, ఈ కత్తి సినిమా చెప్తున్నాను. దాంట్లో అప్పుడు దివంగత చక్రి గారు స్వరసారథ్యం, అది మన నా ఇష్టం సినిమా. అవును. అయితే దాంట్లో 5 పాటలు రాశా. ఎవరు, మన తోలేటి ప్రకాష్ గారే డైరెక్టర్. అప్పుడైనా మొట్టమొదటి పరిచయం అయిన వ్యక్తే నాకు. మళ్ళీ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఆయన సినిమా చేశారు. ఆయన అన్నీ పిలిచి మీరే అన్నీ చూసుకోవాలి పాటలు అని చెప్పారు, రాశాను. దాంట్లో పాట పెద్ద హిట్ అయింది. అదే ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా, ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా, ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పల్లవి ఉంటుంది. దాంట్లో చరణాల్లోని మంచి ఆ లైన్ గుర్తుపెట్టుకున్నారు ఈయన బుచ్చిబాబు గారు. మొన్న వెళ్తున్నప్పుడు సార్ ఈయన ఆ పాటలో దాంట్లో చరణం ఉంటుంది, నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేసావే, నా గుండెల చప్పుడు కన్నా
నీ అలికిడితో బ్రతికున్నా అని నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం అని ఇలా నా గుండెల సప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నాను రాశారు సార్ బాలాజీ గారు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను సార్, నేను డైరీ రాసుకున్నాను ఇలాగా ఏదో చెప్పి. అతను మంచి సాహిత్యాభిలాష అభిలాష్ ఉన్న డైరెక్టర్. అఫ్ కోర్స్ అందరూ మంచి డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా లిటరేచర్ ని బాగా ప్రేమించే డైరెక్టర్. ఇప్పుడైతే అది ఉంది సార్, 100% సాహిత్యాన్ని ఎక్కువ వెతుకుతున్నారు. ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదొచ్చిందో దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. రైటర్కి కూడా ఉత్సాహం వస్తుంది, ఏదో గొప్పగా రాయాలి, కొత్తగా రాయాలి, ఆ లైన్ల గురించి 10 మంది చెప్పుకోవాలి. ఆటోమేటిక్గా మన కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపోతాడు. చెప్పట్లేరా అదే డబ్బుల కన్నా, అంటే ఏదో సాధించాం సంపాదించాం అన్న వాటికన్నా ఎవరో నలుగురు పొగిడితే కవి ఎప్పుడు ఎమోషనల్గా ఉంటాడు కాబట్టి దానికి 100% కవి కాదు, కవి ఒక్కడనే కాదు, కవి కాదు, కవులు, కళాకారులు అందరూ అంటే అందరూ అదే. వేటూరి గారు మహానుభావుడు, నేను 10 సార్లు చెప్తాను అన్నమాట. జనం పిలవంగా మనం గెలవంగా అని, జనం పిలిస్తేనే మనం గెలుస్తాం. అవును, అలాగా ఒకసారి ఇలా అంటే ఆ ఆనందం, అది అది దాన్ని ఇమ్మెన్స్, దాని ఆనందం, అది సంతోషం, దాన్ని చెప్పలేం. అవును. ఒకరు వచ్చి ఎంత బాగా రాశారండి అనగానే 10 లక్షలు ఇచ్చే కన్నా ఎవరైనా ఎంత బాగా రాశారండి ఎవరంటే 10 మంది అంటే అది ఆనందాన్ని ఎక్కడ ఖర్చు అవ్వదు. అది ఇంటికి 10 రోజులు ఆగలేదు, ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి. 10 రోజులు ఆగలేదు. అలాగా ఇప్పుడు అలాగే మీరు చెప్పిన సందర్భాన్ని నేను ఐ విల్ కమ్ టు ద ప్రెసెంట్ టాపిక్ నౌ. అసలు మీరు అన్నాళ్ళేంది భోజనం చేసి? నేను భోజనం చేస్తున్నా ఆరామా, నెల రోజులు కాదు, మీ చంద్రుల్లో ముక్క పాట అర్థమైంది. మరి ఇంక భోజనం అక్కర్లేదు అంటే ఇంతకుముందు వేళకి తినేవాడిని, ఇప్పుడు ఏ సమయాన్ని తింటున్నానో తెలియదు. అలా ఫోన్లు అలా రావడం, బయటికి వెళ్ళి రావడం, లేదా ఒకరోజు స్కిప్ చేయడం, ఇలాగ ఈ ఛానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఈ ఆనందాన్ని అదే చెప్తున్నాను. మొన్న ఎవరికో చెప్పే అలాగే, ఎలా ఉంది సార్ ఆనందం, మీలాగే అడిగారు. అంటే ఈ ఆనందం చాలా ఉందండి, చాలా దగ్గర పంచుకుంటూ వచ్చాను, అయినా తరగట్లేదు. మీదే నేను ఆనందం అని అడగలేదు. అవును, మీరు భోజనం చేసి ఎన్నాళ్ళేందని అడిగాను. ఆ ఆనందంలోనే భోజనం భోజనం చేస్తున్నారులేండి, మరి బతకాలి కదా. అదేలేండి, అంటే ఫిగరేటివ్ గా. అవును, ఇప్పుడు మీరు అంటే ఎప్పుడు 2 తినేవాడిని, 4 తింటున్నా. అదే మరి బాగుంది. అంటే ఇప్పుడు కవులకి, కళాకారులకి ఏదో కీర్తిశేషుల నాటకంలో డైలాగ్ లాగా ఆ చప్పట్లేరా అని మురారి గారి డైలాగ్ భవన్పట్టి రాధాకృష్ణ గారు రాసింది. అలాగేంటంటే మీరు లేకపోతే అన్నాళ్ళు పాటలు లేక ఉండి ఉడిగి ఒక పాట వచ్చి, ఆ జర్నీ ఎంత కష్టం అండి. అవును, చాలా కష్టం. మ్యారేజ్ చేసుకుని చాలా కష్టం. ఎలా గెటన్ అయ్యారు బాలాజీ గారు? భగవంతుడు ఇచ్చా అంతే. దాన్ని అంటే ఇప్పటికి తలుచుకుంటే భయం వేస్తుంది ఒక్కోసారి. అంటే ఎలా దూకేసాం, ఎలా దీపాం, ఎలా జర్నీ మొదలు పెట్టాం, ఏ ధైర్యంతో. 2 రిస్కులు చేశారు మీరు. 2 ఒకటేమో పెళ్లి చేసుకున్నారు. అవును. 2 ఉద్యోగం మానేయడం అన్నది అది చాలా కత్తిమిస్తాము నిజంగానే. ఎందుకంటే ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఒక కాంక్రీట్ ఇన్కమ్, నెలకి ఇంత వస్తుంది, దీని మీద పాలవాడికి పళ్ళవాడికి లేకపోతే ఇంటెద్దుకి అది అన్ని హైదరాబాద్లో బతకడం, మహానగరంలో ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక పట్టిక, ఒక వచ్చే కాంక్రీట్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అది లేనప్పుడు ఏంటంటే కొంచెం అనీవెన్ అయిపోతుంది ఫస్ట్ ఫ్యామిలీ. అంటే మీ ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదండి ఏంద్రా అయ్యాయిదని? తిట్టడం అంటే ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, సరే అయ్యే వరకు చూద్దాం అంటే నేను అడిగాను టైం, నాకు 3 ఏళ్ళు ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంక ఎలాగో వయసు ఉన్నవాడిని, అప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాను, నాకేం కష్టమే. ఇప్పుడు మాత్రం మీరేమో ఓల్డ్ చెప్తున్నా, 15 ఏళ్ళ క్రితం మాట. 15 ఏళ్ళ క్రితం అంటే స్టిల్ యాంగర్. అప్పుడు నేను కింద ఏముంది, ఇది కాకపోతే నా చేతిలో విద్య ఉంది, నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ని. ఒకవేళ ఎవరి దాంట్లో పనిచేసినా నెలకి సరిపడా జీతం వస్తుంది, బతకచ్చు, అండ్ హ్యాండ్ టు మౌత్ నో ప్రాబ్లం. 3 ఏళ్ళు. ఇప్పుడు అందరిలాగే మన త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అలా ఏదో ఆ స్కూటర్ మీద ఒక 2 పిల్లలతో అలా జీవితం అలా వెళ్ళబుచ్చి అలా చివరికి మనిషి అంతర్ధానం అయిపోయినట్టు కాకుండా ఏదో ఒకటి వచ్చాం ఇక్కడికి, సంథింగ్ వీ హ్యావ్ టు గెట్, ఏదో ఒకటి సంపాదిద్దాం, ఏదో సాధించాలి. అంటే పోయిన తర్వాత మన పేరు ఇక్కడ ఉంచాలి, పిల్లల్ని ఎలా ఉంచుతామో లెగసీ అని, అలాగే ఏదో ఉంచాలి అన్న ఒక కీర్తికాంక్షతో నేను ప్రయత్నం నిజం చెప్పాలంటే దీంట్లో దాపరికం లేదు. నాకు ఈ డబ్బు వీటికన్నా కీర్తికాంక్ష ఎక్కువ ఉండేది. అంటే కీర్తికాంక్ష ఇన్ ద సెన్స్, ఆ పాట భలే రాశాడు బాలాజీ, అది చాలా బాగా రాశాడే, చాలా మంచిగా అని అనిపించుకోవాలని తప్పన ఎప్పుడు ఉండేది. చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేవాడిని కాబట్టి
బయటికి వెళ్ళి బయటి జనాలు నన్ను పొగడాలి. ఇది ఎవరికైనా అంటే అడిగితే ఇవ్వరు కదా, ఏదైనా పాట రాస్తే చేస్తారు. అది మీరు మొదటిపాటి అలాగ అన్నారు కదా. అలాగే అయితే కొంతమంది పుస్తకాలు తెచ్చుకుంటారు, ఇది రాసామంటే అది నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. చంద్రబోస్ రాసిన మంచు కొండలను చంద్రమా పాట ఒక డైరీలోని ఎన్నో పాటలు రాసుకుని నాకు చూపించాడు ఆయన. ఓకే, నాయుడు గారి దగ్గరికి వెళ్లే ముందు తాజ్ మహల్ సినిమాకి. సో మీరేమీ లేకుండా ఉట్టి చేతులు దులుపుకుని వచ్చారు. అవును, బట్ పుస్తకాల నిండా పాటలు ఇచ్చారు. అవును. కాదు అసలు మీరు ఓకే, మీరు 3 ఏళ్ళు ఏంటి 30 ఏళ్ళైనా టైం ఇస్తారు అడిగితే గానీ. బట్ ఇల్లు గడవడం అన్నది పెద్ద సమస్య కదా. ఇప్పుడు వ్యాపారాలు చేసో ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెప్పించుకుని అంటే ఇంటి కాదు, మేనేజ్ నేను చేయడం అంతే. అంటే ఇప్పుడు ఈ సమయానికి ఇది లేదు, ఇప్పుడు ఏం చేయాలి, జేబులో డబ్బు లేదు, సరే ఫ్రెండ్ అడుగు, ఓ 10,000 ఇస్తాడు, మళ్ళీ తర్వాత మేము అడ్జస్ట్ చేద్దాం, మళ్ళీ ఏదో పాట రాయడం, అలాగా అడ్జస్ట్మెంట్లతో స్టార్టింగ్లో మొత్తం జీవితం అంతా. 2011 వేసరికి పిల్లలు కూడా వచ్చారు. ఇంకా అక్కడి నుంచి అలా అంటే మీరు అన్నట్టుగా అదేదో నల్లేరు నడక అలాంటిది ఏమి కాదు, కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యి చేసిందే అంత ప్రయత్నాల నుంచి అలా వస్తూ ఇవాళ ఏదో ఎక్కడ వదిలేయాలనిపించలేదు. అదే నేను ఒక్కటే ఇది చెప్పాలనుకున్నాను, మీరు మంచి ప్రశ్న వేశారు. అంటే ఇంత కష్టంలో కూడా నాకు ఏదైతే కాంక్ష ఉందో అది స్టబ్బన్గా ఉండిపోయింది. నాకు వచ్చే ఇన్కమ్ ఆలోచన కన్నా నేను ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా సంపాదించాలి, ఆ దాంట్లోనే ఉండిపోయాను నేను. సరే ఇంకా ఇంత దిగిన తర్వాత మళ్ళీ చల్లేందుకు నిండా అని ఆ ఇంట్లో వాళ్ళని కమిట్ చేయించి ఫోర్స్డ్గా ఇంక తప్పదమ్మా, మీరు చూస్తారు ఖచ్చితంగా. నేను అంటే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్తో చెప్పా, ఒక అద్భుతమైన రచయిత భార్య నువ్వు, రచయిత తల్లి నువ్వు, రచయిత పిల్లలు మీరు అని చెప్పుకుంటారు, అది చాలు కదా మీకు, అది అని అని ఇంక మరి తప్పదు కదా. మనం అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి, ఎందుకంటే ఇంట్లో నాకేంటంటే హ్యాపీ ఏంటంటే నిజంగానే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏది సరే అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని భార్య, మా అమ్మగారు సరే వాడు ఏదో అభివృద్ధిలోకి వస్తాడు నా కొడుకు అని ఆవిడ. ఇంకా నన్ను అడిగేవాళ్ళు, మా నాన్నగారు 2005లో చనిపోయారు, అప్పటికి నేను ఇంకా అప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నా వైజాగ్లో. అయితే ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఏం అనలేదు, సరే ఇంక వాడి కోరిక మేరకు ఏదో చేసుకొని పేరు వస్తే ఇంకా హ్యాపీయే కదా అని లెక్కలో వాళ్ళు కూడా, ఒరే నాయన ఎలాగా ఎలా బతుకుతావు, ఏం చేయాలి, అవేవి ఏ రోజు అడగలేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అది నాకు చాలా ప్లస్ అయింది. అంటే లేకపోతే మైండ్ అక్కడ ఇక్కడ 2 నెలలు పని చేయాలి. అదే మీ లిటరరీ స్ట్రెంగ్త్ కన్నా మీకు ప్లస్ అయింది అదే ఎక్కువ నిజం, 100% వాస్తవం. నా భార్య మా అమ్మ సపోర్ట్ చాలా ఎక్కువ. వాళ్ళిద్దరే మీ పట్ల దేవతలు అంతే. వాళ్ళే నా భార్య అయితే అంటే డబ్బులు నా దగ్గర లేవు కానీ ఉంటే గుడి కట్టేయచ్చు. అవునా, మంచి స్టేట్. అంటే అంత అంటే నిజం అంతే కదా సార్. మనకి ఇంటి అదేదో అంటారు కదా, మన దీంట్లో చెప్పుకోవడం మొహమాట ఉంది, ఇంటిలోని పోరంటే ఇంత కాదయా అని. అవును, అది చెవిలో అలాగా. మనకి ఎప్పుడు మారల్ సపోర్ట్ అన్నది 100% ఒకళ్ళు ఉంటే పర్లేదు నువ్వు వెళ్ళు. ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అది నాకు ఫస్ట్ ప్లస్. మీకు మంచి మారల్ కరేజ్. అది నాకు ఇది అంటే ఇప్పటి వరకు ఈవెన్ ఇవాళ వరకు నా భుజం మీద నా చెయ్యే ఉంది, నన్ను నేను నెట్టుకుంటూ వెళ్తున్నదే ఇన్ ఎవ్రీ మూమెంట్. అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చి నేను ఏదైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నానో ఆ పాట ఇప్పుడు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచిన సందర్భం, ఆ చికిరి పాట కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశానేమో అని అనిపించింది. అంటే నేను ఒక మాట ఓపెన్ గా చెప్తున్నా, మీకేదో చికిరి చాలా పెద్ద హిట్ వచ్చేసింది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి ఆ పాపులారిటీ ఏదో నేను కూడా కొంత షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలవలేదు బాలాజీ గారు. పిలవడానికి ఒకటే కారణం, మీరు రాసిన పాటలో నుండే వ్యావహారికమైన మాటలు ఉన్నాయి చూడండి. చంద్రుల్లో ముక్క, మన ఊళ్ళల్లో అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలా సులభంగా నోట్లోంచి వచ్చే మాట అది. బా చంద్రుల్లో ముక్క లాగుందిరా ఆ పిల్ల అనే మాట. అంటే కవిలాగా వర్ణించరు కదా కామన్ పీపుల్. దీంట్లో అతిశయోక్తి సాహిత్యం ఏం లేదు, జనరల్ గా నా
ప్రజల నానుల్లో ఏదైతే రోజు అలాగా అంటే చక్క దీని అక్క అని కూడా దీని అక్క కూడా బ్రహ్మాండంగా అసలు. అది నాకు ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కాం. మా ఓఎస్డి గారు వెంకటేశ్వరరావు ఉండేవారు. ఆయన ఎక్కుతుంటే మీదకి కిందకి మీదకి కిందకి మీదకి అయిపోతున్నది. ఎవడో నొక్కుతున్నాడు, మేము కింద దిగిపోతున్నాం. మళ్ళీ మీదకి వెళ్ళేసరికి ఎవడో నొక్కుతున్నాడు, మళ్ళీ కిందకి దిగిపోతున్నాం. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఆయన కోపం పట్టరాని కోపం వచ్చింది. 5 నిమిషాలు దీని అక్క అన్నాడు. నాకు ఆ మాట గుర్తొచ్చింది. మరి ఎంత సార్వజనీనమైన ఒక చిన్న బూతులా ధ్వనించే ఒక వ్యావహారికమైన జనసామాన్యమైన మాట అది. అది నాకు అనంత శ్రీరామ్ నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఓ మాట చెప్పాడు. ఏంటంటే బుచ్చిబాబు గారికి పాట సాహిత్యం ఉట్టు మీద ఉల్లిపాయ మిరపకాయ అండ్ చల్దన్నం తీసుకున్నట్టుగా ఉండాలండి ఆయనకి పాట. ఆ మాటకి ఈ పాట 100కి 100 పాళ్ళు సరిపోయే పాట. 100% కదా, 100%. ఎందుకంటే బుచ్చి గారు మీరన్న దీనక్క దగ్గర నేను చెప్పాలనుకున్నా. ఫస్ట్ నేను ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని రాశాను నేను యాక్చువల్గా. ఓ లక్క అని రాసి, ఓ లక్క అంటే ఇది ఎలా కన్వే అవుతుందంటే, ఏముంది సార్ డ్యాన్స్ వేస్తున్నాడు పక్కన ఈ ఫీమేల్ డాన్సర్స్ ఉంటే వాళ్ళతో చెప్పచ్చు, ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని చెప్పచ్చు, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, ఇది ఓపెనింగ్ రాసింది. అంటే ఆ బుచ్చిబాబు గారు అన్నారు, సార్ ఓలక్క రాశాను, దీనక్క బ్రాకెట్లో పెట్టా. అంటే నాకు ముందు ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఉత్తరాంధ్ర మాండలికంలో రాయాల్సిన పాట ఒక మొరటు వ్యక్తి అయినప్పుడు నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం భాషకి ఆ ప్రాధాన్యం ఇవ్వని ఒక వ్యక్తి, భాష అంటే ఏమిటో తెలియని వ్యక్తి పాడాల్సి వచ్చినప్పుడు దీనక్క, ఇప్పుడు మీరు ఎవరో అన్నట్టు ఆయన అన్నట్టు ఒక చదువుకున్న వాడికి ఒక క్షణం ఒక సాచురేటెడ్ పాయింట్లో దీనక్క అని అంటారు. దీనక్క అంటే అది అసలు ఏమీ ఎవరికి సంబంధించింది కాదు, అది ఏమీ కాదు. ఇట్స్ ఓన్లీ స్ట్రోక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఒక సౌండింగ్ అని అనిపిస్తుంది. డెస్పరేషన్ దట్స్ ఆల్, ఫ్రస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన యుఫోరియా, యుఫోరియా ఒళ్ళల్లో అంటారు కదా. ఒక పాట బాగున్నా, ఒక డాన్స్ బాగున్నా, ఇంకోటి బాగున్నా దీని అక్క ఏముందిరా అని అనడం అన్నది చాలా సర్వసామాన్యమైన విషయం. అవును అవును. అలా రాసినప్పుడు కుర్రాళ్ళకి అందరికీ ఈ దీనక్కే నచ్చుతుంది సార్, దీనక్కే ఉంచుదాం అన్నారు బుచ్చిబాబు గారు. ఓకే, దీనక్క అన్నదే పెట్టండి, ఏం కాదు, అందరూ చాలా ఇప్పుడు ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళక్కర్లే, ఈవెన్ పట్టణంలో కూడా ఎక్కడ ఎంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అయినా లేకపోతే ఇంకేదైనా కానీ దీనక్క అన్నది వెరీ సహజంగా వాడేస్తారు. నేను ఎందుకు చెప్పాను కదా ఇందాక, ఆయన ఓఎస్డి, ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆయన నోట్ల నుంచే వచ్చింది. అదే నాకు సడన్ గా అది గుర్తొచ్చింది. అలాగా తీసుకున్న అంశం అది, ఆ దీనక్క అన్నది ఆ సందర్భం. అది మేము రాస్తున్నప్పుడే, ఎందుకంటే వర్డ్ టు వర్డ్ ప్రతి పదానికి ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు మన బుచ్చిబాబు గారు. సరే ఇది ఇక్కడ ఉంటే బాగుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇలాగే బాగుంది, మొత్తం లైన్కి అంటే మొత్తం పాట అంతటినీ అది నిత్య పోస్ట్ మార్టం ఉంటుంది, సెల్యుపరీక్ష. అది పంచనామా జరగకుండా బుచ్చిబాబు గారి దగ్గర పాట మాట కూడా అవ్వదు. ఈవెన్ సుకుమార్ గారి దగ్గర కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మేము రికార్డింగ్కి వెళ్తున్నాం, నేను బుచ్చిబాబు గారు మరొక అసిస్టెంట్ కారులో జర్నీ, ఇక్కడి నుంచి మన కాకతీయ హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్, ఏది సాయంత్రం రికార్డింగ్ అని రెహమాన్ గారి స్టూడియోలో. ఇప్పుడు వెళ్తుంటే సుకుమార్ గారు ఫోన్ చేశారు, యూరప్ నుంచి వీడియో కాల్ చేశారు. బాలగారు పాట ఇప్పుడే పంపించాడు నాకు, భలే రాశారు, కానీ అక్కడ నేను తాటికల్లో ఉంటుంది మధ్యలో. అవును, తాటికల్లో ఉంటుంది, తాటికల్లో అందరూ వాడారు, కానీ మీరు చాలా బాగా వాడారు డిఫరెంట్గా దాంట్లో. అంటే ఈ పాటకి నేపథ్యం చెప్తున్నా, మొత్తం ఏం జరిగింది అన్నది బాగానే. అది అంటే నేనేం రాశాను, నీ మత్తే తాగిందా తాటికల్లు అని రాశాను. తాటికల్లు అనేది మత్తు ఇచ్చేది, నీ మత్తు తాగడం వల్ల దానికి మత్తు వచ్చిందని చెప్పాను. కరెక్ట్. నీ అమ్మాయిని చూసి తాటికల్లు నీలో మత్తును తాగిస్తుంది, దానికి మైకం వచ్చింది. అందుకు తాటికల్లుకే
అంత మైకు వచ్చినట్టు, లేకపోతే తాటికల్లకి అంత మైకు మత్తెక్కినట్టు. ఉన్నట్టు ఉన్నట్టు అది బాగుంది ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. ఆ తర్వాత మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న లైన్లు ఏమైనా ఉంటే ఇదేమైనా మార్చగలమా చూడండి, ఇదేమైనా మార్చగలమా చూడండి, అది బుచ్చికి నచ్చితేనే అని మళ్ళీ మధ్యలో మెన్షన్ చేస్తూ ఇలా. ఈవెన్ సుకుమార్ గారు కూడా పాటలో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ అంటే మేము రికార్డింగ్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక 2-3 లైన్లు దిగారు, కానీ బాగుంది పాట బాగా రాశారు అని చెప్పేసి ఆయన పెట్టేశాడు. అంటే ఈ పాటతో వెనకాల చాలా జర్నీ ఉంది. మేము ఊరికే పాట అయిపోయినా నేను ఇంచుమించు ఒక 8 నెలలు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా మన బుచ్చిబాబు గారు, సార్ రాజు గారు వస్తారా, ఇంటి దగ్గరికి వస్తారా అని, వాళ్ళ ఇంటి దగ్గర మన పార్క్లో కలుద్దాం ఉదయాన్నే 6 గంటలకి, సార్ మనం ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దాం కారులో తిరగని, అలాగా ఎక్కడ అంటే ది బెస్ట్ లైన్. ఇప్పుడు నేను ఒకసారి ఫ్లోలో మొత్తం చెప్పేస్తాను కదా. అయితే చరణం దగ్గరికి వచ్చేసరికి నేను కారులో వెల్లంకి ఫుడ్ దగ్గర అక్కడ తిరిగి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తిరుగుతున్నా. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం చింతాకుల ఉందే పాదం అని చరణం స్టార్ట్ అవుతుంది. రెండో చరణం రాస్తున్నప్పుడు, ఈ చరణం కాకుండా రెండో చరణం రాస్తున్నప్పుడు నచ్చేసావే మల్లే గంప నీ అందాలే నాలో దింపా అని ఆగింది. నచ్చేసావే మల్లే గంప నీ అందాలే నాలో దింపా నేను పాడుకుంటూ చూన్ పాడుకుంటూ అలా వెళ్తున్నా. వెళ్తుంటే ఆ లెఫ్ట్ సైడు ఈ వంకాయలు ఏవో అన్ని కాయగూరలని పెట్టి అమ్ముతున్నారు. ఆ వెల్లంకి ఫుడ్ దగ్గర స్వీట్ కొందామని అక్కడ ఏదో నేను అలా చూసి పాడుకుంటూ, అంటే పాట రాస్తున్నప్పుడు ఇంక అదే మత్తులో ఉంటాం. అక్కడికి వెళ్ళి మైసూర్ పాక్ బదులు కళాఖండ అడిగే రోజులు కూడా ఉంటాయి. తెలుగు అలా జరుగుతున్న టైంలో ఇలా కార్ డోర్ తీసేసరికి అక్కడ వంకాయలు నెగ ఆడు కనిపించాయి. ఏం తిన్నావో కాయాదుంప నీ అవ్వారం వరద ముంప అని అక్కడ వచ్చింది. నేను వెంటనే అక్కడ చూసి ఆపి వెంటనే బుచ్చిగారికి ఫోన్ చేశాను. బుచ్చిగారు ఏం తిన్నావో కాయ అంటే అదిరిపోయింది సార్, ఇది ఉంచండి, ఆ పాతలే తీసేయండి అని. అలా ఒక లైన్ నుంచి ఒక లైన్ అలా తీసేస్తూ చివరికి వచ్చిన అవుట్పుట్ అది. అంటే కొన్ని సందర్భాలు అలాగా నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఎక్కడో ఏదో ఇన్స్పైర్ అయ్యి రాస్తుంటాం, ఆలోచన కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఈ థాట్ ప్రాసెస్ కాకుండా బయట ఒక్క క్షణం మనకు కనిపించే కంటికి సదృశ్యంగా ఏది ఉంటుందో అది తీసుకొని ఒక్కోసారి రాయాల్సిన సందర్భం ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఏం తిన్నావో కాయదుంపకి వెల్లంకి ఫుడ్స్ దగ్గర అమ్ముకున్న వంకాయలు వాడు నాకు ఇచ్చాడు లైన్ అది. ఎందుకు మోస్ట్ ఫేమస్ సాంగ్ ఆర్కే ఫిల్మ్స్ లో 420 సినిమాలో ఓకే రామయ్య వస్తావయ్యా పాట గుర్తుందా మీకు? రామయ్య వస్తావయ్యా ఏమయ్యా వస్తావయ్యా మైన దిల్ తుజుకదియా ఆ పాట ఉంది కదా. ఆ రామయ్య వస్తావయ్య అన్న మాట సికింద్రాబాద్ స్టేషన్ లో శంకర్ జయకృష్ణ గారు ఎవరినో పిలుస్తుంటే విన్న మాట అది. ఎవరినో పిలుస్తున్నారు రామయ్య వస్తావయ్యా అని, అది వాళ్ళు పల్లవిగా చేసుకున్నారు. అలాంటి చాలా సందర్భాలు ఉంటాయి చాలా సందర్భాలు. అయితే మీరు ఎవరితో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ పాటలో? బుచ్చిబాబుతోనా రెహమాన్ తోనా? బుచ్చిబాబు గారే ఆబ్వియస్ గా. అంతేనా? ఎందుకంటే ఆయనంటే నేనంటే ఆయనకి ఇష్టం ఆ సమయంలో. అంతగా ప్రేమ నరకమే స్వర్గం. అంటే ఎక్కడ ఏ క్షణం వదలకుండా ఆయన ఏంటంటే ఏదైనా చిన్న డౌట్ వచ్చినా బలజారు ఆఫీస్కి వస్తారా ఒకసారి అంటాడు అంతే. ఇంక వెంటనే నేను ఆయన పిలిచిన ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. నాకు కూడా ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఇది అతిశయోక్తి, నిజం చెప్తున్నా. నేను మామూలుగా బేసిక్గా చిరంజీవి గారి అభిమాని సార్. రైట్. అంటే ఆయన నాకు ఆరాధ్యం. ఎప్పుడో విజయనగరంలో ఉన్నప్పుడు 98, 99 ఆ టైముల్లో మేము ఆ కటౌట్లకి పాలాభిషేకాలు చేసి తెల్లవార్లు బిస్కెట్లు దండలు గుచ్చి ఆ ఎదుటి వాళ్ళు ఎవరో 30 లీటర్లు పాలు పోసారంటే మేము 50 లీటర్ల పాలు పోసి దానికోసం నాన్నగారి జేబులో డబ్బులు దొంగతనం చేసి దెబ్బలు తిని చావు దెబ్బలు కొట్టేసి అయినా ఆ హీరో అంటే అంత పిచ్చి ఉన్న చిరంజీవి గారి అభిమాని. అంటే నేను ఫస్ట్ నా కోరిక చిరంజీవి గారికి పాట రాసి, నేను ఇప్పుడు ఇంతవరకు కలవలే ఆయన. ఎందుకంటే అతను నా మనసులో ఒక ఆరాధ్య దైవం. ఆయన్ని పాట రాసి ఆయనకి
అన్ని సినిమాలు పాటలు డ్యాన్సులు అన్ని థియేటర్లో కూర్చొని ప్రేక్షకుల్లో చూసిన వాడిని ఆయనకి పాట రాసి బాలాజీ బాగా రాసావే అని ఆయన నోటితో అనిపించుకోదని ఎప్పుడు కోరిక. నిజంగా అది మనసులో ఉంది. ఇవాళ ఫస్ట్ టైం మీతో చెప్తున్నా, ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఆయనకి రాయలేదు, కానీ వారి తనయుడు చిరు తనయుడు ఆయన చరణ్, అందుకే ఆయన కోసం అంటే ఆయనకి రాశానంటే ఫస్ట్ ఆయన నుంచి ప్రశంసే రావాలి. ఏమన్నారు రామ్ చరణ్ గారు? అదే చెప్తున్నా కదా. మరో విషయం ఏంటంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎవరిని కలవడం అవ్వలేదు, వాళ్ళు షూటింగ్లో ఉన్నారు. రామ్ చరణ్ గారు ఏమన్నారో తెలియదు. అఫ్కోర్స్ పాట వచ్చిన తర్వాత బాగుందని అందరూ అంటారు ఆబ్వియస్గా. బుచ్చి గారు అయితే పాపం పాట రిలీజ్ అవ్వకముందు చాలామందికి చెప్పారు. ఎవరు కనిపిస్తే వాడికి ఈ పాట విన్నారా ఒకసారి విన్నారా. ఎంతమంది డైరెక్టర్లు, నాకు చాలామంది డైరెక్టర్లు ఫోన్ చేశారు, ఆ పాట భలే రాసావే, ఆ పాట భలే. ఎవరు మన దశరథ్ గారు, హరిశంకర్ గారు, లేకపోతే అనురాగపుడు, ఇలా చాలామంది చేశారు. రగదీశారు బాలాజీ గారు, ఏం తాగి రాశారు అని ఇలాగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే రామ్ చరణ్ గారికి నేను పాట రాస్తున్నప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకొంచెం మనసు అన్ని లయం చేసి, ఏముంది అన్ఇంటెన్షనల్ గా ఇన్వాలంటరీగానే ఆపరేట్ అయిపోతాయి అన్నీ ఎక్కువ. నాకు దట్టు పాటలో మీరు చూస్తే సార్, అంటే నిజంగా అతని ఎనర్జీ ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియదు. పాట తేలిపోతుంది ఆయన డ్యాన్స్ చేయడం, ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన అంటే ఎంత శ్రమిస్తున్నాడు ఆయన. మొన్న కొండల్లోకి వెళ్ళి చూశారు కదా. అవును, పాట కూడా అంత ఎత్తుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి. నిజం పాటని నేను 100 రాయొచ్చు కాక పాట 1000 చేసింది మాత్రం రామ్ చరణ్ సరే. నిజంగా 1000 చేసింది ఆయన. నాకు అదే అనిపిస్తుంది ప్రతి క్షణం. దేనికి తీసుకున్నారు పాట అంటే రెహమాన్ గారు కనిపిస్తారు ట్యూన్లో, ఆ తర్వాత రామ్ చరణ్ గారు కనిపిస్తారు. రామ్ చరణ్ గారిలో జానీ మాస్టర్ గారు చూస్తాను నేను. మంచి మాట ఇది. నిజం సార్. అది అంటే అంత అనిపించింది. నేను అసలు మీరు ఎంత బాగా చెప్పారంటే, అదే నీ అందంలో మత్తు తీసుకుని తాటికల్లికి మైకం వచ్చినంత అందంగా చెప్పారు. నిజంగానే నాకంత రామ్ చరణ్ గారు అంటే అంత, నేను మామూలుగా ఆయన డై హార్డ్ ఫ్యాన్. అంటే ఇవన్నీ ఓపెన్గా చెప్పడం కాదు. చిరంజీవి గారు నేనేమనుకున్నా, ఈ పాట విని కనీసం ఇప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే బాగుంది నాకు. ఇప్పుడు కోరిక నిజంగా ఉంది సార్. అంటే ఆయన్ని కలవాలి. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన హీరో గారు. ఈయన పాట చూసైనా అట్లీస్ట్ నన్ను ఒకసారి ఫోన్లో అయినా ప్రశంసిస్తే బాగుందని చాలాసార్లు అనుకుంటా అనమాట. ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అయ్యో ఎంత మాట. ఆయన ప్రతిభని మొట్టమొదట రిసీవ్ చేసుకుని ఆ ప్రతిభని ఆదరించి ఆతిథ్యం ఇచ్చే ఒకే ఒక్క గొప్ప వ్యక్తి సార్. ఒకే ఒక్క, ఈ మాట రెండోసారి కూడా చెప్తున్నాను నేను, ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో. ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోని అలాంటి హీరో లేరు. ఎంతమంది బలగం వేణు వాళ్ళ టీంను పిలిచి, ఇంకో టీంను పిలిచి బాగా ఆడితే సినిమాలు, కుర్రాళ్ళు బాగా చేస్తుంటే ఇప్పుడు మాట్లాడతారేంటి. లారెన్స్ రాఘవ, ఇఫ్ యు రిమెంబర్, ఆయన సింగిల్ లెగ్ మీద డాన్స్ చేసాడు ఒకసారి. ఒక కాలు చేసి ఒకే లెగ్ మీద డాన్స్ చేస్తే ఆయన ఆ రోజుల్లో TV9లోకి వచ్చి ఆయన ఆ డాన్స్ ఎంతో మెచ్చుకున్నారు. ఎప్పుడు మాట అది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ TV9 వచ్చిన కొత్త రోజుల్లో నేను చెప్తున్నా. అంటే దాదాపు 20-25 ఏళ్ల క్రితం మాట. అలా ఎంతమందినో. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆయన మనసులో ఒక స్థానం. ఎందుకంటే 2 రకాలు. ఒకటి మీ ప్రతిభని ఆయన ఎంతో మురిసిపోయి ఉంటారు ఇలాంటి పాట మీరు రాసినందుకు. రచయితలకు ఆయన ఇచ్చినంత వాల్యూ. సత్యానంద్ గారు అక్కడ సింహాసనం ఉంటే రచయితే రారాజు, మేం కాదని చెప్పి సత్యానంద్ గారిని కూర్చోబెట్టారు దాంట్లో. చూశాను నేను. అది చాలా ఆయన చాలా ఆయన మానసిక స్థితి చాలా హైట్స్లో ఉంటుంది సార్. ఆయన నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను. ఆయన ఆలోచన విధానం పరిధి చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన చూసిన జీవితం లోతు మేము ఎవరైనా చూసున్నాం కదా. ఎవరు చూస్తారు? ఎవరి వల్ల ఆయన లోతు ఆయన మొహంలో కనిపిస్తుంది, ఆయన ఆప్యాయత ఆయన మాటల్లో కనిపిస్తుంది. అవి కూడా ఒరిజినల్, ఆర్గానిక్. దేర్ ఈజ్ నో ఫిల్టర్స్, దేర్ ఈజ్ నో సెన్సార్, దేర్ ఈజ్ నో దిస్ థింగ్. ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి వస్తుంది కదా సార్ మాట. సహజాయతే ఇది సహజం అంటారు. అంటే ఒక చెట్టు, ఒక విత్తనంలో ఎన్ని గుణాలు ఉంటాయంటే అది మొక్క అవుతుంది, మాన అవుతుంది, బెరడు అవుతుంది, కొమ్మ అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది, ఓ మహావృక్షం అవుతుంది. అది విత్తనంలో సహజం. అలాగే చిరంజీవి గారు అక్కడ విత్తనం స్థాయి నుంచి ఇవాళ వటవృక్షం అయిపోయి ఆయన చెట్టు కింద ఎంతోమంది నీడలో ఉన్నారు. మహానుభావుడు. ఆయన గురించి
నేను ఎప్పుడు అదే అనుకుంటా, ఆయనకి ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా పాట రాసే అవకాశం. అయితే అందరూ అభిమానులందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఆయన అభిమానులందరూ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. అవును. ఎవరి రంగంలో వాళ్ళు. మీకు ఒక విధంగా ఇది కూడా కారణం మీకు తెలుసా? ఏది? నేను చిరంజీవి గారిని అభిమాని ముందు నుంచి ఈ ఇండస్ట్రీకి ఎలా పరిచయం అవ్వాలి, చిరంజీవి గారికి ఎలా వెళ్ళాలి దగ్గరికి అంటే, ఏదైనా ఆర్టిస్ట్ని అయితే అంత మేబీ రాణించకపోవచ్చు, 100 మంది 1000 మంది ఆర్టిస్టులు, ఏదో ఒక పెక్యులర్ దీంట్లో వెళ్దాము అంటే, నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ లలిత కళలు వీటి మీద ఈ ఆర్ట్ సైడ్ చాలా నేను అన్నిట్లోనే దూరేవాడిని. అదే విజయనగరం అంటేనే అది. డాన్స్ చేసేసేవాడిని, లేకపోతే పాటలు పాడేసేవాడిని, లేకపోతే పాటలు రాసేవాడిని, నటించేసేవాడిని, ఇలాగా అన్నిట్లో దూరిపోదామని. కానీ అన్నిట్లో అదేదో సామెత చెప్పినట్టు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఇప్పుడు పడవలో వెళ్తున్నవాడు నదిలో మునిగిపోయాట. వెంకటరమణ, ఏడుకొండలవాడ, శ్రీరామ, శ్రీకృష్ణ అంటే దేవుళ్ళు వస్తున్నారు పోతున్నారు. అంటే సరే శ్రీకృష్ణ వస్తాడని శ్రీరాముడు వస్తాడని ఏడుకొండలవాడు, తర్వాత శివుడు, అందరూ వచ్చి వెళ్ళిపోతారు. ఒరే ఒక దేవుడిని కోరుకోరా, కోరుకుంటే వాడిని తీసి పైకి తీస్తారు. అలాగా ఇన్ని చేయడం కాదు, ఏదో దాంట్లో స్పెసిఫిక్గా వెళ్దాం, అలా వెళ్ళి అలా దగ్గర అవ్వచ్చు అన్నది కూడా నాకు ముందు నుంచి ఉంది. అంటే చిరంజీవి గారు అన్నది నాకంటే అది పెద్ద పోర్ట్రేట్ నా గుండెల్లో. గమ్యం, ఆ గమ్యం ఆయన ఇంప్రెస్ చేయాలి, ఎలా చేయాలి చేయాలి. నిజంగా అవకాశం ఈ పాటతో వచ్చిందని నేను అనుకుంటున్నా ఇప్పటివరకు. 100% చూద్దాం. ఎప్పుడే చిన్నపాటి ప్రతిభను కనబరిచిన వాళ్ళు కూడా ఆయన మనస్ఫూర్తిగా ఒక ఫోటోగ్రాఫ్ బాగా తీసిన ఫోటోగ్రాఫ్ని కూడా ఆయన మెచ్చుకుని వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళినంత గొప్ప సంస్కారవంతుడు చిరంజీవి గారు. వాళ్ళ పెళ్లికి ఎక్కడో చాలా మేదీపట్నంలో ఎక్కడో ఉంటే అడ్రస్ కనుక్కుని పెళ్లికి వెళ్ళి వచ్చారు. సో ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను మీకు కనెక్ట్ అవుతున్నాను. అయితే రెహమాన్ తో మీరేం ఇబ్బందులు పడలేదు? అంటే మార్పులు చేర్పులు, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా బేసిక్ గా, హిందీ గానీ ఇంగ్లీష్ గానీ. అంతే, తమిళ్ ఓకే, వాళ్ళ మాతృభాష. అయితే ఆయన మేము పాట రాసుకొని వెళ్ళిన తర్వాత మేము సాయంత్రం 5:30కి 4:30కి ఫ్లైట్ దిగాం, 5:30కి రూమ్కి వెళ్ళాం, అక్కడ ఫ్రెష్ అయ్యి 6:30కి స్టూడియోకి వెళ్ళిపోయాం. ఆయన 7 గంటల అపాయింట్మెంట్ ఇచ్చారు ఏదో, అంటే అంత ఫాస్ట్ జరిగాయి అన్ని. సాయంత్రం మధ్యాహ్నం అదే సాయంత్రం. ఓకే, సాయంత్రం అంటే ఆయన నైట్ టైం వర్క్ చేస్తారు. అవును, ఆయన ఎందుకంటే ఏముందో కంప్యూటర్ ఆయన కూర్చుంటారు అంతే. కంప్యూటర్ ఆయన ఏం లేదు, నాకు తెలుసు కదా. రెహమాన్ నా బాగా ఫ్రెండ్ అండి. ఓకే. ఎందుకంటే విజయ్ గార్డెన్స్ లో రాజకోట్ దగ్గర అసిస్టెంట్స్ మణి శర్మ, అప్పుడు దిలీప్ అతని పేరు, దిలీప్ కుమార్, దిలీప్ అతని పేరు. సో మేము బాగా రెగ్యులర్ గా కలవడం, మంచి ఫ్రెండ్షిప్ మాది. మొన్నది కూడా వచ్చినప్పుడు తనంతట తనే నన్ను పలకరించి నా దగ్గరికి వచ్చాడు. నేను పలకరించలేదు. ఆయన గ్రేట్ వ్యక్తి సార్. ఎందుకంటే ఆయన పోల్చలేదు అనుకోండి, నాకు పరుగుతా. మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నారు కదా, మిమ్మల్ని పోల్చి వచ్చి ఈజీగా, ఎందుకంటే ఏది గట్రా అలాగే ఉన్నాయి కాబట్టి. అయితే రెహమాన్ గారికి వెళ్ళిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి చెప్తున్నా, అంటే ఆయన దీంట్లో వేలు పెట్టలేదు, సాహిత్యంలో వేలు పెట్టలేదు. ఆయన ఏంటి తత్కారంలో ఏవైనా పంటి కింద రాయిలా పడితే ఒకవేళ అది తీయచ్చేమో కానీ తీసాడు అలాగా, అలా లేదు ఎక్కడ. కాకపోతే ఏం చేశారంటే, నేను సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక, ఉరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని రాశాను నేను. ఆ ఓపెనింగ్ చిక్రీ అని పెట్టాం కాబట్టి ఇది చిక్రీ సాంగ్ అవుతుంది, అయినప్పుడు చిక్రీ రిజిస్టర్ అవ్వాలి అని, సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక, చికిరి గుంటె సొరకెట్టేశాక, ఆ ఉరికి పరిగెట్టని తీశారు. అలాంటివి చేశారు. ఇప్పుడు సాహిత్యంలో 2 పదాలు తీశారు అన్నమాట పల్లవిలో. అదేలేండి, ఇది ఇక్కడ పెడదాం బుచ్చి గారు అంటే, ఓకే సార్ ఓకే. నేను అక్కడెక్కడ అంటే మళ్ళీ సొరకెట్టేసాక అన్నది ముందు కుదరకపోతే చికిరికి కష్టం కదా, మళ్ళీ అక్కడ కూర్చొని 2-3 లైన్లు రాశా నేను. అంటే రెహమాన్ గారు మీలాగే కూర్చున్నారు, ఆయన కన్సోల్ ముందు దీని ముందు, నేను ఇలా పక్కన కూర్చున్నాను. ఆ మధ్యలో ఎవరైనా వస్తే అది ఓకే థ్యాంక్ యూ ఓకే, అలా అంతే. చాలా నిగర్వి నిరాడంబరుడు,
చాలా హంబుల్ పర్సన్. అసలు ఏమి అరుపులు కేకలు చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. రికార్డింగ్ కూడా పాడేవాడిది సౌండ్ తప్పించి మిగతా ఏముండదు, ప్లెజెంట్గా ఉంటుంది స్టూడియో. ఆయన హౌసే, ఆయనది తెలుసు నాకు, ఏదో మీరు చూసే ఉంటారు. తెలుసు. గోపిక పూర్ణిమ సింగర్ ఉంది కదా, నేనే తీసుకెళ్లి పరిచయం చేస్తే తెనాలిలో సాంగ్ ఇచ్చాడు అప్పుడు. ఓకే, తెనాలి సాంగ్. ఓకే, మీకు ముందు నుంచి ఎప్పటి నుంచో పరిచయం అనమాట. 85, 86. అబ్బబ్బ, అంటే మీకు ఆయన ఎవరు దిలీప్ అన్న టైం నుంచి పరిచయం. దిలీప్ టైం నుంచి ఆయన రెహమాన్ గా మారాక తర్వాత అందుకే నేను పలకరించిన అన్న కోటి గారు చెప్తే, ఏమో అతను ఆస్కార్ వరకు వెళ్ళిపోయాడు కదా, నేను గుర్తుంటానో లేదు అదేలేండి అంటే తనే పలకరించి. అవును, చాలా దీనిగా ఉంటారు. అంటే నేను ఆస్కార్ విన్నింగ్ మ్యూజిషియన్ని అలా అంటే ఆ భేషజాలు లేకపోతే అవేవి కనిపించలేదు. కానీ మీకుంటాయిగా ఎలా మనసులో, ఇప్పుడు ఆయనకు ఉండకపోవచ్చు, మనకు ఉంటుంది. అంటే మనకు భయం అంటే ఆయన ఒకవేళ ఆయన దగ్గర ఇలా బిహేవ్ చేయాలి, నేను ఎక్కడైనా ఎవరి దగ్గరైనా లో ప్రొఫైల్లోనే ఉంటాను. ఎవరో ఉండాలి కదా, తప్పదు. అంటే తప్పదని కాదు, సహజంగా మన భావం ఎలా ఉంటుంది, అది ఏదో నటించడం కాదు. ఎందుకంటే ఆల్రెడీ దే ప్రూవ్డ్ సార్, ప్రపంచానికి వాళ్ళు ఏంటో తెలుసు. ఒక రెహమాన్ గారు, ఒక ఇళయరాజా గారు, వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళు పుట్టారండి. బాలసుబ్రహ్మణ్యం గారు, అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తోకజాడించిన అలాంటివి చేయకూడదు కదా. పెద్దవాళ్ళు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు, తోకే ఉండకూడదు. కోతి నుంచి వచ్చిన ఉండకూడదు. అంటే మన వాళ్ళు అంటారు కదా, శాస్త్రానికి నమస్కారం పెట్టని తప్పించి మరొకటి చేయలేము. నేను రాజా గారితో కూడా వర్క్ చేశాను సార్. ఏదో నారా రోహిత్ గారి సినిమా, ఒక సినిమా, వాళ్ళు ఏదో అర్జెన్సీ ఉంది అంటే అప్పటికప్పుడు ఉదయం 9కి చెప్పారు, సార్ 12 ఫ్లైట్ వచ్చేయాలి మీరు అర్జెంటుగా, రైటర్ లేకపోతే మిమ్మల్ని పంపించేస్తూ ఉంటున్నారు ఇట్లా రాజా గారు ఒకవైపు. మీకు తెలుగులో రైటర్ లేరా, అలాగే అడ్వాన్స్ అక్కడ పెట్టాను పట్టుకోండి అంటున్నారు, మీరు అర్జెంట్ రండి సార్ అంటే అలా యాక్సిడెంటల్గా వెళ్ళా. కానీ వెళ్ళింది యాక్సిడెంట్గా వెళ్ళినా 6 days ఆయనతో గడిపా. ఆయన కూర్చొని ప్రతిరోజు కొన్నాళ్ళకి, అంటే ఈ సోఫాలో కొంచెం ఇక్కడ వరకు వచ్చి కూర్చున్నా నేను. 3వ రోజు మీరు రిలాక్స్డ్గా కూర్చోండి అన్నారు, ఆయనే అన్నారు. అంటే నేను భయంగా, ఆయన వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, వైరముత్తు, వాలి, అంటే వాళ్ళ రచయితలు అందరూ అక్కడ ఎక్కడ కూర్చున్నారు సోఫాలో, అక్కడ కూర్చున్నాను నేను. అలాంటి దగ్గర ఎలా ఉంటుంది, ఫస్ట్ భయం వేస్తుంది, కాళ్ళే వణికే నాకు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. నీ ఎవరిని, నేను ఎక్కడ వాడిని, ఎక్కడ పుట్టాను, విజయనగరం, ఆనందపేట విజయనగరం వచ్చి ఇక్కడ రాజా గారు లాంటి మహానుభావుడితో కూర్చున్నా అంటే అదేదో ఒక భ్రమ కళ ఏమో అన్న దీంతో నన్ను నేను మర్చిపోయి కూర్చున్న సందర్భం. అలాంటి అవకాశం నాకు. అదే మీరు అప్పుడప్పుడు భోజనం చేసిన పంచభక్షాలతో చేశారు నిజంగానే కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మైల్ స్టోన్స్ నా జీవితంలో కొన్ని ఉన్నాయి. బాలు గారి పక్కనే పాడుతీగా గెస్ట్గా కూర్చోవడం, అది 2018లో జరిగింది. ఆయన ఇంకా వెళ్ళిపోయారు, 21లో వెళ్ళిపోయారు అనుకుంటా. అలా కొన్ని నాకైతే నేనేం సాధించాను వెనక్కి చూసుకుంటే వీళ్ళందరూ కనిపిస్తారు. రాజా గారు మంచి మరుపురాని జ్ఞాపకాలు. నిజంగానే అది చాలా అద్భుతం. ఎందుకు వచ్చాము అన్నది అఫ్ కోర్స్ కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ ఏవైతే కొన్ని నేను అచీవ్ చేయాలి, కోట్లు సంపాదించిన రాని లేని మధురానుభూతులు మీకు మిగిలే, నాకు నిజంగానే ఏ కోట్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉండవు. దీని స్వారస్యం కూడా తెలీదు. చిరంజీవిని చూసి ఫీల్ అయిపోవడం, లేకపోతే బాలు గారి పాట విని ఫీల్ అయిపోవడం, రాజా గారు తువ్వాలు చూసి ఫీల్ అయిపోవడం, ఇవేమి ఉండవు కదా వాళ్ళకి. దట్ వే యూఆర్ రిచెస్ట్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీలో ఎట్లా రెస్పాన్స్ వచ్చిందండి? ఈ సినిమా తర్వాత అయితే ఇప్పటి వరకు చెప్పండి, ఇన్ఫాక్ట్ నాకు ఏవో 1-2 ఫోన్లు వచ్చాయి. బట్ ఏదో కొంచెం నెక్స్ట్ ఫర్దర్గా మేము ఇంకా ఎప్పుడు వచ్చే సంవత్సరం మేలో ఏప్రిల్లో చేస్తాము అన్నదానికి బిఫోర్గా చెప్పినట్టు, అంటే ప్రివెంటివ్గా చెప్తున్నాం ముందుగా, సార్ మీరు మాకు రాయాలి అని ఏవో 2 కాల్స్ వచ్చాయి. కానీ నేను అనుకున్న స్థాయిలో నాకు ఫోన్స్ రాలే ఇప్పటికి కూడా. అంటే పాటలు కావాలి అంటే అఫ్కోర్స్ మేబీ పాటలు రెడీగా ఉండకపోవచ్చు. అంటే ఎవరో ఇప్పుడు ఆల్రెడీ మన పాట రాగానే అవతల వాళ్ళకి ట్యూన్లు, సిచ్యువేషన్లు అవన్నీ రెడీగా ఉండవు కదా. వాళ్ళు ఏదో ఆల్రెడీ అయిపోయి, ఇప్పుడు హరిశంకర్ గారు ఉన్నారు, ఆయన ఫస్ట్ పాట రిలీజ్ అవగానే అతను మెసేజ్ పెట్టాడు, చాలా 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 బాగా రాశారు బాలాజీ గారు, అద్భుతం, అదిరిపోయింది సాహిత్యం అని ఏదో పెట్టారు. సార్ మీ సినిమాలో పాడంటే ఆల్రెడీ అయిపోయండి నా పాటలు, లేకపోతే పిలిచేవాడిని. ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఇచ్చేవారు. అంటే చెప్తున్నాను, అయిపోయి కొందరు, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వక కొందరు,
ఏవి రెడీగా లేనివి ఇప్పుడు ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఎవరిని అడిగి చెప్పారు, ఒక నెలన్నర ఒక 2 నెలలు అయిన తర్వాత మీకు కాల్స్ వస్తాయి సార్, ఇప్పుడే రావు ఎవరు అన్నారు. ఏమో అదొక రకం స్ట్రాటజీ ఏమో మనకు తెలీదు. స్ట్రాటజీ అని కదా అంటే అనమాట. కరెక్ట్, అవైలబిలిటీ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాల్సి ఉండొచ్చు. అవుతాయి. ఇప్పుడు హరీష్ శంకర్ గారి లాగా పాటలన్నీ అయిపోయి ఉండొచ్చు, మీరు ఇలా పేలుస్తారని తెలియదు కదా ఎవరికి. అదే నేను అప్పుడు మీ పాట రిలీజ్ అయినప్పుడు పెట్టేళ్ళండి తమ్నైల్, ఫ్యాన్స్ గుండెల్లో ఫిరంగి మోతని, అది అక్షరాల నిజమైపోయింది. బాగా వెళ్ళింది జనాల్లోకి. అది నాకు చాలా, అంటే ఇంత హ్యూజ్ ఒక సోషల్ మీడియా లేని సమయంలో మంచి పాటే వచ్చింది, ఉప్పెనంత ప్రేమకి అనేది. ఇప్పుడు ఇంత విస్తృతంగా ఇంత విశృంఖలంగా లేదు అప్పుడు మీడియా. అవును, అప్పుడు పరిధిగా కొన్నాళ్ళు ఒక 4th ఎస్టేట్ సోషల్ మీడియా అంటే మనం అలా దూరం నుంచి చూసి అమ్మో జాగ్రత్తగా ఉండాలని లెక్కలో ఉండేది. ఇప్పుడు అంతా పైకి వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ పెద్దదైపోయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అవును, ఒక జర్నలిజం కాకుండా పక్కన ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ అవును, ఈ తర్వాత ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఇంకా ప్రతి విషయం, చిన్న విషయం కూడా అంటే జనాలకి రీచబిలిటీ ఎక్కువైంది. చాలా మీ పాటకి కిందన ఎవరో కామెంట్ పెట్టాడు, అంటే నేనేదో అతిశయోక్తిగా మాట్లాడానని ఫీల్ అయ్యాడు ఒక కామెంటర్. ట్రంప్ కూడా చేస్తాడులే డాన్స్ ఈ పాటకి అన్నాడు. అంటే నేను నిన్న మళ్ళీ తమ్నైల్ పెట్టా, ఏమో ట్రంప్ కూడా రీల్ చేస్తాడేమో అడుగు తెలుసు బ్రదర్, వెయిట్ చేయని. కరెక్ట్. ఎందుకంటే చెయ్యని వాళ్ళు ఎవరు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు నేను వస్తున్న ముందు ఇంటర్వ్యూకి ఆయన ఎవడో అర్జున్ వైకే అని అదేదో ఒక సినిమా చేశాడు, అతను ఫోన్ చేసి, సార్ మా బాబుకి 1.5 years సార్, వాడు చిచ్చి 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 అంటున్నాడు, అది పెట్టకపోతే అన్నం తినట్లేదు సార్ అంటున్నాడు. అంటే ఒక లోకజ్ఞానం ఎలాగెళ్ళిందో నిజంగా మీరు అన్నట్టుగా, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అని, పాములు మనుషులు అందరూ తల్లూపేదంటే, చిన్నపిల్లలు ఆ ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఆ సౌండింగ్ ఎలా వెళ్ళింది, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు. అది చెవుల్లోకి దూరాలుగా శబ్దమే కదా వెళ్తుంది. చాలా సింపుల్ ట్యూన్ చేసాడు కానీ చాలా హాంటింగ్ ట్యూన్ చేశాడు. నీకు ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంకా రాగా ఉండింది సార్, అంటే అసలు ఆ పాటని ఇంత ఊహించలేం. అవునా, అంటే ఒక పాట రూపుదిద్దుకుని అదేదో గొంగళిపురు సీతాకోక చిలుక అయినట్టే. అంటే ట్యూన్ వెనకాల బ్యాక్గ్రౌండ్స్, ఈ ఆర్కెస్ట్రా ఏముండదు, బ్యాకింగ్ కౌంటర్స్ ఏముండదు, బీజిఎం ఏముండదు. ఆ రా ట్యూన్ ఆయన పాడింది, ఆయనే పాడి నోటితో పాడింది. అంటే అప్పుడు అవన్నీ, అంటే రాజా గారి ట్యూన్ కూడా అలాగే అంటారు. మన పాట ట్యూన్ వచ్చినప్పుడు, అంటే మనం మరో దాంట్లోకి వెళ్ళిపోతాం అనుకోకపోతే, ఆయన చిరంజీవి గారి సినిమాకి జగదేవ్ వీడతిలో సుందరి ఓ పాట ఉంది, అబ్బని తీయని దెబ్బ. ఆ పాటకి ఇళయరాజా గారు ట్యూన్ ఇచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారు, ఈ పాట నేను పెట్టుకుంటే సినిమా ఆపేస్తాను అన్న రేంజ్ లో మాట్లాడారు. నేను ఉన్నాను అప్పుడు ట్యూన్ చేసినప్పుడు గట్టి నేను ఉన్నాను. అంటే స్లోగా ఉంది, పాట ఎక్కుతుందా లేదా అని భయపడ్డారు. ఆ పాట బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత ఆ పాట చూసారు, దాని రిజల్ట్ థియేటర్ దద్దరిల్లిపోయింది. కుర్చీల మీద నేనెప్పుడు అంటే చిన్నతనం కాబట్టి ఒక ఇంకా నిక్కర్లు కూడా వేసుకున్నాం లేదా, అలా కుర్చీ 2 హ్యాండిల్స్ మీద కాళ్ళు పెట్టి నించుని ఆ పాట చిరంజీవి గారు అంటే అంత, అంటే ఒక పాట తాలూకా ఆ రసం ఏదైతే ఉందో దానికి చివరిలో వచ్చేది అవుట్పుట్, అది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్కే తెలుస్తుంది. అంతే, వాళ్ళ ఊహలోనే ఉంటుంది పాట స్ట్రక్చర్ అంతా. మనం పాట రాసి దాంట్లో పదాలు వేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం తయారు చేసి పంపిస్తారో అదే పాట. అవును, అది ఎయిర్లోకి వెళ్ళే సమయానికి రెహమాన్ గారు అద్భుతం చేసి పాడిస్తారు. అది అసలు వేరే, నాకు మైండ్ బ్లోయింగ్ విన్న తర్వాత పాట. కానీ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండి. ఎందుకో చెప్తున్నా, మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇది గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న సినిమా, రిలీజ్ అయిన మొట్టమొదటి పాట. ఓకే, అసలు ఖండాంతరాలు వెళ్ళిపోయి ఖండాంతరాలని ఉప్పెనలా కమ్మేసింది వెళ్ళి పాట. ఆడలేదు, మగలేదు, ముసలి లేదు, ముతక లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు. వెస్టిండీస్ వాళ్ళు చేసిన, కరేబియన్స్ చేసిన డాన్స్లు ఉన్నాయి రీల్స్ లో. అవును అవును. సో యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. రామ్ చరణ్ గారి అభిమానుల గుండెల్లో మీరు నిరంతరం నిశ్చలంగా ఉంటారు. అండ్ చిరంజీవి గారి ఆశీస్సులు మీకు 100% ఉంటాయి. 2 రకాలు, ఆయన ప్రతిభని గౌరవించి ప్రేమించే మనిషి, రెండోది ఆయన అభిమాని మీరు, రెండోది స్వయానా సాక్షాత్తు వాళ్ళ అబ్బాయికి రాసిన పాట అంత దుమారం లేపింది. అవును అవును. అది నాకు అది నిజంగా ఎందుకంటే నేను ఎక్కడ అంటే ఎంత అల్ప సంతోషం అంటే, రామ్ చరణ్ గారికి రాశాను కాబట్టి చిరంజీవి గారు కూడా విని ఉంటారు ఈ పాటకి నా పాట అని
అంత అంటే అంత ఇష్టం ఆయన అంటే, అందువల్ల ఆయన వినుంటారు. అంటే ఒక మైకుల్లో తాటికెళ్ళు తాగకపోయినా ఒక మైకం చిరంజీవి గారంటే, అవును అవును ఆ మైకం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరిలోనే ఉంది. అది ఎప్పటికీ పోదు. పోదు. అది ఎప్పటికీ పోదు. నిజంగానే ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మరి అదే కదండి ఇన్స్పిరేషన్, మీరు ఇండస్ట్రీలోకి రావడానికి, నిలదొక్కుకోవడానికి. అవును ఆయన ఒక పవర్, అవును ఆయన ఒక స్పిరిట్. అవును ఓకే. 100%. కాబట్టి మీలాంటి రచయితలు కానీ, రవితేజ, నాని లాంటి హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ ఈ రోజున సందీప్ వంగ పేరు చెప్తే నేషన్ షేక్ అవుద్ది. అవును నార్త్ మీడియాలో వాళ్ళు అడిగితే బాలీవుడ్ లో మీ అభిమాని హీరో ఎవరంటే ఆయన ఎప్పుడు ధైర్యంగా చిరంజీవి అని చెప్పాడు. ఇంటర్నేషనల్ ఫిగర్ కదా చిరంజీవి గారే. ఆయన అట్ట ఇంట్లో పెద్ద పోస్ట్ ఉంటుంది, ఆయన ఏ పని చేసుకున్నా చిరంజీవి గారి పాట వాగుతుంటుందట పక్కనే, టేప్ రికార్డులు పెట్టి లేదా ఏదో దాంట్లో పెట్టి వదిలేస్తట. అన్ని పాటలు ఉంటాయి చిరంజీవి గారి, అవి ఇంటి పని చేసుకుంటారట. నాకు విని చాలా ఆనందం అనిపించింది. ఎవరు అంటే మనకి తెలియదు. నేను సందీప్ ఒకటే టైప్ లో మీరు చిరంజీవి గారు అంటే అది సార్, దానికి ఆయన మీద అభిమానం రానేకూడదు ఎవరికి. వచ్చిందంటే ఇంక పోయిన వరకు ఉంటుంది అది. ఒకసారి వన్స్ అదేదో మనం దిగిపోయిన తర్వాత ఆయన ప్రేమలో ఇంకా అదేంటంటే, నేను అందుకే సార్ ఎప్పుడు ఇవాళ వరకు ఏమీ ఆశించలేదు. నేను నాకు కావాల్సింది ఏంటంటే ఒకసారి బాగా రాశారా బాలాజీ అని ఒక మాట అంటే చాలు నాకు. అది ఇంత ఒక చిన్నది చాలు. 100% జరుగుతుందండి. మీరు భలేవరే. మీరు మంచి ఒక మీరు ఒక ల్యాండ్ మార్క్ సాంగ్ రాయడమే కాకుండా తెలుగు సినిమా సాహిత్యంలో ఆధునిక, అంటే వేటూరు గారు, శాస్త్రి గారు, ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు అండ్ చంద్రబోస్ గారు, ఇంతమంది రాస్తున్నారు కదా. ఇప్పుడు మీసాల పిల్ల పాట మొన్న భాస్కర్ భట్ల రాయడం జరిగింది. దాంతో పాటు ఈక్వల్ గా ఈ సాంగ్ తండ్రి కొడుకుల మధ్య పోటీ పెట్టారు మీరు. పోటీ ఏం కాదు కానీ భేటీ అవతల అదే నేను అనుకుంటున్నాను. ఆ రెండు పాటలు నేను రాసింటే ఎంత బాగుండేదని. అంటే దురాశ చాలా మంచిది కదా ఇలాంటి సందర్భాల్లో. కావచ్చు కానీ దురాశ మంచిదంట, జీవితాశయం అదే కాబట్టి ఏం లేదు. మీరు ఇంకా యూ హ్యావ్ మోర్ మైల్స్ టు ట్రావెల్. ఏదో నెహ్రూ గారు చెప్పినట్టుగా మైల్స్ టు రీచ్ బిఫోర్ ఐ స్లీప్ అని. ఇంకా బోల్డ్ మైల్ స్టోన్స్, బోల్డ్ అచీవ్మెంట్స్, ల్యాండ్ మార్క్స్ ఎన్నో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి బాలాజీ గారు. 100% మీరన్నిటినీ అధిగమిస్తారు. మిమ్మల్ని డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మిమ్మల్ని ఆదరించి స్వీకరిస్తారు. మీకు చాలా గొప్ప గొప్ప కాలం ఉన్నది ముందున. ఎందుకంటే ఆ రోజుల్లో ఆరేసుకోబోయి పారేసుకోబోయి పాట ఎలాగో ఈ రోజు ఇలాగా ఈ పాట. అవును 100%. అంటే నేను మధ్యలో ఇప్పుడు మీకు సోగ్గాడే చిన్న ఆయన అయిన తర్వాత నేను హరిశంకర్ గారి దువ్వాడ జనం రాశాను, సిటీ మార్. అది చాలా పెద్ద హిట్. అవును. అంటే ఇవాళ యూట్యూబ్లో అది మనం ఓపెన్ చేస్తే అంటే ఒకే వీడియోకి 365 millions ఉంది. అవును. చూస్తే 8 years అయిపోయింది ఇప్పటికి. నెక్స్ట్ ఏమండో ఈ నాని గారు, చెప్పండు ఈ చిన్ని గారు, అవి కూడా 135 million ఎంత ఉంది. అంటే అన్ని చూస్తే మనం మిలియన్స్. నెక్స్ట్ F2లో రాశా, గిర్రా 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 తిరుగుతుందే బుర్రా అని ఒక నలుగురు పాడతారు, వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ వీళ్ళందరిది. అది కూడా చాలా 100 millions. నెక్స్ట్ రీసెంట్గా నేను బంగారు రాజు రాశా, ఈ సోగ్గాడే చిన్న ఆయన సీక్వెల్. దాంట్లో కూడా మంచి పాట మెలోడీ పడింది, నాకోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు అని ఒక పాట ఉంటుంది. అది కూడా చాలా కళ్యాణ్ కృష్ణ గారే దానికి కూడా డైరెక్ట్. ఆయన ఆ సినిమాలు రాసినట్టు దీంట్లో పిలిచి 2 పాటలు ఇచ్చారు. అలా జరిగి ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే నాకు ఈ చికిరి సాంగే. ఎగ్జాక్ట్లీ. మీరు మిలియన్స్ కవి. అన్ని మీ పాటలన్నీ మిలియన్స్. మిమ్మల్ని మేము హిట్ టీవీలో మీకు ఒక నామకరణం చేస్తున్నాం, ఒక బిరుదు ఇస్తున్నాం, ఒక టైటిల్ ప్రదానం చేస్తున్నాం. అదేంటంటే మిలియన్స్ పోయెట్ బాలాజీ. మీ విషెస్, మీ ఆశీస్సులు. 100% యూ విల్ సక్సీడ్ అండ్ యూ హ్యావ్ మోర్ మైల్స్ టు రీచ్ అండ్ ట్రావెల్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉండి తోక పెంచుకోకుండా. తోకలేదు సార్ మీరు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆదరించబడతారు సినిమా ఇండస్ట్రీలో. ప్రతిభ కన్నా ఇక్కడ సంస్కారం చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వ
వాట్ యూ కాల్ వ్యక్తిత్వం మీద ఎవరికి వ్యక్తిత్వం క్యారెక్టర్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీలో తిరుగుండదు సార్. సో మీకు తిరుగుండదు, తిరుగులేదని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ చిక్రీ చిక్రీ రచయిత మనం ఇప్పుడే కొత్తగా పెట్టాం కదా టైటిల్, మిలియన్స్ పోయెట్. ఆయన ప్రయోగాలు, జీవితం, ప్రయాణం, లోతుపాతులు, ఎత్తుపల్లాలు అన్నీ మనతో పాటు అరమరికలు లేకుండా మనతో షేర్ చేసుకున్నందుకు మీ అందరి తరఫున కూడా బాలాజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.